ఎన్ని టెస్టులంటే నా కళ్ళు ఉండేటివి కూడా మండిపోతున్నాయి. ఆ బర్నింగ్ అయ్యి డ్రాప్స్ ఈ డ్రాప్స్ వేసి దాన్ని ఆ లేజర్ లైట్‌ని చూసి చెకప్‌లు చేసి దాదాపు ఎన్ని చేశానంటే ఒక 20, 30 టెస్టులు చేసి తర్వాత ఫైనల్‌గా ఇది ఒక జెనెటిక్ ప్రాబ్లము. ఇది ఒక రేర్ ఒక 10 లక్షల, 20 లక్షల మందిలో ఒకనికొస్తది. ఇప్పుడు మళ్ళీ అంటే మెల్లమెల్లగా తగ్గిపోయిందా చూపు? ఎవ్రీ ఇయర్ అన్న ఐఎమ్ లూజింగ్ మై విజన్. లైన్స్ వేసేసి అక్కడ పెట్టేసినారు. ఆ లైన్స్ వేసి పెట్టేసే వరకు ఆ 100 మీటర్స్ పరిగెత్తేటప్పుడు ఆ స్పీడ్లో ఒక బమ్ మీద నా లెగ్ అనేది స్లిప్ అయిపోయిందన్న. స్లిప్ అయిపోయేసి లెఫ్ట్ లెగ్ స్లిప్ అయ్యి రైట్ లెగ్ మీద మొత్తం వెయిట్ వచ్చేసింది అన్న. మొత్తం వెయిట్ వచ్చేసి నా హ్యామ్స్ట్రింగ్, గ్లూట్స్, బ్యాక్ మొత్తం ఇంజూర్ అయిపోయినాయి. చూస్తే ఇంట్లో ఆ పెయిన్కి ఒక రకమైన డిప్రెషన్ అన్న. ఈ డిప్రెషన్ అయ్యి స్లీప్లెస్ నైట్స్. డోర్ ఓపెన్ చేస్తానే ఇంట్లో మా మదర్ పక్కనే ఉంటుంది కదా, నేను పట్టుకునే ఉంటాను మా మదర్కి. ఒక పాము ఉందన్న. మా మదర్ వెంటనే డోర్ వేసేసి లాక్ చేసేసి ఏం చేయాలో అర్థం కాక, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఒక రిలేటివ్స్ ఇంటికి వెళ్ళామన్నా. ఆ రిలేటివ్స్ ఇంటికి వెళ్తే వాళ్ళు నా నైట్ పండుకోవడానికి ప్లేస్ ఇవ్వలేదు. పండుకుంటే ఏమైపోతుంది, డబ్బులు ఖర్చు. మమ్మల్ని ఒక కార్నర్లో పనుకోబెట్టి మా అమ్మ ఈ పాము సైడ్ పనుకొని ఆ నైట్ అంతా మా అమ్మ కళ్ళు ఓపెన్ చేసుకునే ఉండింది, దాన్ని చూస్తూ ఉండింది. జిమ్లో మొలకెత్తనాలు ఉంటాయి కదా ప్యాకెట్స్, ఐడియా ఉందా? స్ప్రౌట్స్. దాంట్లో ఒక కీరా వేసి చిన్న ప్యాకెట్ చేసి ఇంట్లోనే 10 రూపీస్ ప్యాకెట్ 150 రూపీస్ పెట్టి అన్నీ కొన్నానన్న. అన్నీ కొని మొదలు పెట్టినాను. ఒక 150 రూపీస్తో మొదలు పెట్టినా అన్న, ఒక 40,000 చేశానన్న 150 రూపీస్తో మొదలు పెట్టి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వైబ్ విత్ రాజేష్. నేను మీ హోస్ట్ రాజేష్. సో ఈరోజు ఈ పాడ్కాస్ట్ మాత్రం ఒక స్పెషల్ పాడ్కాస్ట్ అయితే నా లైఫ్లో అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందంతా మనం సినిమా ఇంటర్వ్యూలు లేదా పొలిటికల్ పాడ్కాస్ట్లు చాలా వరకు చేసాం. ఈ వ్యక్తి చాలా తక్కువ మందికి తెలుసు. బట్ అంటే చూసుకుంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్నో వీళ్ళనో తీసుకొచ్చేవాడిని ప్రతిసారి. బట్ ఈ వ్యక్తి అనేవారికి ఫాలోవర్స్ లేరు, బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ ఏదో సాధించాలనే ఒక కసి అయితే ఉంది. సో నేను ఈయన స్టోరీ తెలుసుకున్నాక, ఈయన గురించి తెలుసుకున్నాక, అయ్యో ఇంత జరుగుతుందా, ఇన్ని బాధలు పడ్డారా, ఇంత సర్కిల్ని ఫేస్ చేస్తూ వస్తున్నారా అని అనిపించింది. సో ఖచ్చితంగా ఇంకా ఆలస్యం చేయకుండా ఆయన అయితే తీసుకోవడం రావడం జరిగింది. బట్ కొన్ని విషయాలు అయితే నాకు డౌట్స్ ఉన్నాయి, అవన్నీ అడిగి తెలుసుకొని ఆ ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, హాయ్ అన్న. నమస్తే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఫుల్ నేమ్ ఏంటన్నా? మణికాంత్, రెడ్డి మణికాంత్. యా, ఇప్పుడు చాలామందికి ఇప్పుడు చూసేవాళ్ళు ఏంటంటే స్టార్టింగ్ మీరు చూడగానే ఏంటి అటు చూసి ఇటు మాట్లాడుతారనే ఒక టాపిక్ వస్తుంది అండి. నేను వాళ్ళకి కంప్లీట్గా చెప్పలేదు ఇంకా. ఓకేనా? సో అయితే ఒక జనరల్గా చాలామందికి చిన్నప్పటి నుండి కొన్ని డిసార్డర్స్ ఉంటాయి. సో అది అంటే పుట్టుక నుండి కొన్ని వస్తుంటాయి. బట్ మీకు చూసుకుంటే పెరిగిన తర్వాత అంటే అందరిలాగే మీరు పెరుగుతున్న కొద్దీ ఆ చూపు అనేది కొంచెం తగ్గిందని విన్నా. నిజమేనా? యానా, నాకు నార్మల్గా అందరిలాగానే స్కూల్కి వెళ్ళేవాడిని. నేను 10th క్లాస్ వరకు బాగా అల్లరి చేసేవాడిని. అది మా మదర్కి బాగా తెలుసు. కొంచెం స్కూల్లో కూడా మొత్తం బ్యాక్ బెంచరే. నేను పెద్ద చదివేవాడిని కాదు. ఎక్కువ మార్క్స్ కూడా పెద్ద సింగిల్ డిజిట్లోనే ఉండేటివి. ఎక్కువ హైయెస్ట్ మార్క్ వచ్చిందంటే నాకు ఒక 25కి ఎప్పుడు టెస్ట్ పెడతా ఉంటారు కదా, ఎప్పుడు వచ్చేది నాకు 13 మార్కుల కంటే ఎప్పుడు దాటలే. హైయెస్ట్ 13 మార్కులు నాకు. ఎప్పుడు ఇంకా సింగిల్ డిజిట్లోనే ఉండేది. అమ్మ చూస్తే చదువురా అని కొట్టేది చిన్నప్పుడు, కానీ మనకి ఎక్కలే. బట్ లైఫ్ని మాత్రం చదివానన్న. మనుషులు మాత్రం కొంచెం చదివినానన్న, వాళ్ళ మైండ్ ఎట్లుంటుందని. ఓకే కాదన్న, ఇప్పుడు నీకు కంప్లీట్గా కనిపించదా అన్న? నా 10th క్లాస్లో ఒక టీచర్, మా ఇంగ్లీష్ టీచర్, ఆమె పేరు కూడా తెలుసు, గీతా మేడం. ఆమె నాకు టెక్స్ట్ బుక్ ఇచ్చి వీడు ఎట్లా చదువుతాడో చూద్దాము, నా టాలెంట్ చూద్దామని చెప్పేసి టెక్స్ట్ బుక్ ఇచ్చింది. దాంట్లో నేను చదివేటప్పుడు ఆ ఇంగ్లీష్ చదివేది నాకు రాదు. అటు ఇటు కొంచెం తప్పులు పోయినా చదువుతా ఉన్నా. బట్
బుక్ అనేది దగ్గర పెట్టుకొని చూసి చదువుతా ఉన్నా. అప్పుడు ఆమె గమనించి, "అరే ఏమి ఐ ప్రాబ్లమ్ ఉంది ఏమన్నా?" అంటే, "ఏం లేదు మేడం" అని చెప్పిన. "బట్ అంత దగ్గర పెట్టుకొని, ఇంత దగ్గర పెట్టుకొని ఎందుకు చదువుతున్నావు నువ్వు? నీకు ఐ ప్రాబ్లమ్ ఉంది. నువ్వు వెంటనే ఆ రోజు సాటర్డే నువ్వు రేపు డాక్టర్‌తో చూపించుకొనే నువ్వు స్కూల్‌కి రావాలా. మండే వస్తావో, ట్యూస్‌డే వస్తావో" అని చెప్పింది. ఓకే మేడం అని చెప్పేసి మళ్ళీ నేను వెళ్ళినాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే, "ఇది నార్మల్ విజన్ ప్రాబ్లమ్ కాదు. నువ్వు మదురై కన్నా వెళ్ళాలా, లేకపోతే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ హైదరాబాద్ కన్నా వెళ్ళాలా. అక్కడే నీకు క్యూర్ అయితే అవుతుంది" అని చెప్పినాడు, సజెస్ట్ చేసినాడు. ఓకే. సజెస్ట్ చేసినాడు. ఇంకా సరే అని చెప్పేసి కొన్ని రోజుల తర్వాత అన్నీ ఏర్పాటు చేసుకొని మదురైకి వెళ్ళాం. మదురైలో వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే 2010లో వెళ్తే అక్కడ డాక్టర్స్ చాలా టెస్టులు చేసినారన్న. ఎన్ని టెస్టులు అంటే నా కళ్ళు ఉండేటివి కూడా మండిపోతున్నాయి. ఆ బర్నింగ్ అయ్యి ఆ ఈ డ్రాప్స్ వేసి దాన్ని ఆ లేజర్ లైట్ని చూసి ఆ చెకప్ చేసి దాదాపు ఎన్ని చేసినానంటే ఒక 20-30 టెస్టులు చేసి తర్వాత ఫైనల్గా ఇది ఒక జెనెటిక్ ప్రాబ్లము, ఇది ఒక రేర్, ఒక 10 లక్షలు 20 లక్షల మందిలో ఒకరికి వస్తుంది అని చెప్పేసి క్లారిటీ ఇచ్చినారు. దీనికి ట్రీట్మెంట్ లేదు అని చెప్పేసినారు. అన్ని చేశాక ట్రీట్మెంట్ లేదన్నారు. ట్రీట్మెంట్ లేదని చెప్పేసినారు. ఇది ఇంతే ఉంటుందని చెప్పేసినారు. నాకు అప్పుడు మంచిగా ఉండింది. అంటే కొంచెమే ప్రాబ్లం ఉంది. ఒక 5-10% మాత్రమే ప్రాబ్లం ఉండింది. ఇంకా దీనికి ట్రీట్మెంట్ లేదని చెప్పినారు. సరేలే ఇదేం చిన్నదే కదా అని చెప్పేసి నేను అప్పుడు ఆ 10th క్లాస్ ఆ మైండ్ సెట్ అలాగే ఉంటుంది కదా, అంత లైట్ తీసుకునేవాడిని. అప్పుడు పేరెంట్స్ వచ్చారా? పేరెంట్స్ వచ్చినారు నాతో పాటు. మా మదర్ వచ్చింది, మా బాబాయ్ వచ్చినాడు. వెళ్ళాము అక్కడికి. సో అక్కడ అయిపోయాక మళ్ళీ నార్మల్గా మళ్ళీ స్కూల్కి వచ్చేసిన మా మేడం కూడా ఇంగ్లీష్ టీచర్ మేడంకి చెప్పిన ఇది పరిస్థితి అన్నారు. అక్కడ హాస్పిటల్ నుంచి ఒక లెటర్ కూడా ఇచ్చినారు, ఇట్లా మీ ప్రిన్సిపాల్కి అని, ఇట్లా ముందు అంటే ఇది బోర్డుకి ముందు కూర్చోబెట్టానని అలా ఇచ్చినారన్న. ఓకే. దెన్ ఆ తర్వాత ఏంటన్నా ఎప్పుడు మళ్ళీ అంటే మెల్లమెల్లగా తగ్గిపోయిందా చూపు? ఎవ్రీ ఇయర్ అన్న ఐఎమ్ లూజింగ్ మై విజన్. బట్ ఎప్పుడు నా హోప్ని వదులుకోలేదు, ముందుకు వెళ్తూనే వస్తున్నాను అన్న. అంటే డాక్టర్లు కూడా ఇంకా హోప్లెస్ అన్నారు కదా, మళ్ళీ ఏ హోప్ పెట్టుకుని వెళ్తున్నారు? అంటే ఇప్పుడు అన్న నాకు వీడియో క్లారిటీ ఉండదన్న, బట్ నా ఆడియో హై క్వాలిటీ అన్న. ఎప్పుడైనా స్టేజెస్ ఎక్కినా సరే ఇదే నా డైలాగ్ చెప్తానన్న. బట్ జనాలలో చిన్న చిన్న ప్రాబ్లమ్కి ఏదో గర్ల్ ఫ్రెండ్ ఏమో అనిందని చెప్పి, వైఫ్ ఏందో అనిందని చెప్పి, మదర్ ఇల్లు ఏమో అనిందని చెప్పేసి వాళ్ళు పెద్ద ఫీల్ అయిపోయేసి ఇవి కోసుకుంటా ఉంటారు అన్న. ఇవంటే చేతులు కోసుకుంటా ఉంటారా, ఈజీగా దొరికేది ఆ నైఫ్ ఒకటే కదా, నైఫ్ బ్లేడ్ కోసుకుంటా ఉంటారు. ఏమో డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అన్న. నాకు సరే ఏమైపోయింది, ఇప్పుడు స్కూల్లో కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళు గుడ్డి అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు నాకు రియల్ ప్రాబ్లం ఏంది అని. వాళ్ళు ఫన్ చేసేదానికి నాకు చిరాకు పెట్టేదానికి అరుస్తూ ఉంటారు. అప్పటి నుంచి స్టార్ట్ అయినా ఓకే యాక్సెప్ట్ చేసిన, ఇలాగనే ఉంటుంది రాగానే నీ జీవితం అనేసి. పెద్ద చదివేవాడిని ఏమో కాదు కానీ ఓన్లీ చదివేది 1-2 క్వశ్చన్స్ అయినా సరే మంచిగా చదువుకొని అదే రాసేవాడిని. ఏమొచ్చినా సరే అదే క్వశ్చన్లు, నా క్యాపబిలిటీ అంతే ఉండింది. ఇంకా మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే నాకు భయం అనమాట. ఓకే. అట్లా చదువుతా ముందుకెళ్ళేవాడిని. సో హైయెస్ట్ స్టడీస్ ఏం చేశారు? నేను డిగ్రీ నార్మల్ కాలేజ్లోనే డిగ్రీ జాయిన్ అయినా అన్న. బీఎస్సీ బీజెర్సీ చేసేవాడిని. బీఎస్సీలో బీజెర్సీ అనేది ఒక గ్రూప్ అన్న. అవి చేసేవాడిని. సెకండ్ ఇయర్ వచ్చింది. ఆ సెకండ్ ఇయర్ వచ్చేదాకా నా విజన్ ఇంకా లో అయిపోయిందన్న. విజన్ కానీ ఆ బుక్స్, ఆ సైన్స్ సబ్జెక్ట్లో బుక్స్ ఉంటాయి, ఆ లెటర్స్ కానీ ఆ డయాగ్రామ్స్ కానీ నాకు కనిపించడం తగ్గిపోతుంది. అంటే ఏంటరా నాకు ఇట్లా అవుతుంది, బుక్స్ చదువుతా ఉన్నా కదా, న్యూస్ పేపర్ చదువుతా ఉన్నా. న్యూస్ పేపర్ అంటే పెద్ద జనరల్ నాలెడ్జ్ కోసం కాదు, ఈ సినిమా పేపరు లేకపోతే స్పోర్ట్స్ పేపరు ఇవే చూసేవాడిని. అట్లా చదివేవాడిని. బట్ ఆ బుక్స్ కనిపించడం కూడా ఆపేసినాయి, కనిపించడం కూడా తగ్గిపోయింది. సరే ఇంకా నిన్న ఈ బుక్స్ చదవలేను అని చెప్పేసి డిస్కంటిన్యూ చేసేసి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో బీకామ్ చేశాను అన్న. బీకామ్ చేసిన తర్వాత ఇంకా బీకామ్గా ఉండాల్సి వచ్చిందన్న. ఎందుకని? ఏం చేయలేం కదా, ఇంకా డిగ్రీ చేసి నాకంటే మంచి మంచి మార్కులతో పాస్ అయిన వాళ్ళు మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఏదో క్యాబ్ డ్రైవ్ చదువుకుంటా వాళ్ళు అట్లా చేస్తా ఉన్నారు. నాకంటే అంటే నాతో పాటు ముందు బీఎస్సీ చేసి ఉంటారు కదా, వాళ్ళు ఇంకా మంచి చదివారు. ఇంకా అక్కడే చిన్న కార్పొరేట్ స్కూల్ ఉంటాయి, చిన్న స్కూల్స్ ఉంటాయి, వాటిల్లో 8,000కి 10,000కి 12,000కి జాబ్ చేసిన వాళ్ళేం అంటే వాళ్ళకి ఆపర్చునిటీ లేదనమాట. వాళ్ళు కొత్తవి ఇంకా
ఆ ఊరు వదిలి వచ్చినప్పుడే కదా ఆ కంఫర్ట్ జోన్లో ఉండిపోయేసి అక్కడే ఉండిపోయినారు. అరే నీకు లైఫ్ ఇట్లా కాదు అని చెప్పేసి నేను మార్షల్ ఆర్ట్స్కి తైక్వాండో అనేది ఉంటుందన్న మార్షల్ ఆర్ట్స్. తైక్వాండో వెళ్ళాలన్న. తైక్వాండో డిగ్రీ తర్వాత అన్న డిగ్రీలో ఉన్నప్పటి నుంచి వెళ్తా ఉన్నాను. బట్ ఏదో ఉండాలి కదా మన దగ్గర, ఏదో ఒకటి కళ ఉండాలి కదా అని చెప్పేసి తైక్వాండో నేర్చుకుంటా ఉన్నాను అన్న. తైక్వాండో 1 year నేర్చుకున్నాను అన్న. ఆ 1 year తర్వాత కూడా ఎందుకు వదిలేసినానంటే ఒక కోచ్ ఉండేవాళ్ళు, అతను మణిపూర్ కోచ్ అనమాట. ఎక్సలెంట్గా నేర్పిస్తాడు మనకి. నేను స్ట్రెచెస్ చేపిస్తాడు ఆయన. స్ట్రెచెస్ బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండాలని స్ట్రెచెస్ చేపిస్తాడు. నువ్వు ఏం చెప్పినా వదలడు ఆయన. నువ్వు స్ట్రెచ్ చేసిన తర్వాతనే ఆ మొత్తం కాళ్ళు ఏమంటారు స్ప్లిట్ చేపిచ్చేస్తాడు. నువ్వు తిట్టు, ఆయనకు తెలుగు అర్థం కాదు, నాకు హిందీ రాదు, ఆయనకు హిందీ మాత్రమే వస్తుంది, ఇంగ్లీషు ఆయనకు రాదు, ఓన్లీ హిందీ మాత్రమే వస్తుంది. ఆయన మంచిగా నేర్పించినాను. ఆయనతోనే ఫైట్ చేస్తూ ఉండేవాడిని. మంచిగా తంతా ఉన్నాడు, కిక్స్ ఇస్తూ ఉన్నాడు. ఇద్దరం ఫైట్ చేస్తూ ఉన్నాము. మంచిగా ఆయన రూమ్లోకి వెళ్ళాను. ఆయన నేను చేసుకుంటా, వంట చేసుకుంటా ఉన్నాం. వెజిటేబుల్స్ అవి ఇవి డైట్, ఫుల్ డైట్, స్ప్రౌట్స్ అవి బాగా తింటా ఉన్నా. ఆయన సడన్గా వాళ్ళ ఇంట్లో హెల్త్ ఎవరికో బాగాలేదని చెప్పేసి వెళ్ళిపోయినాను మణిపూర్కి. ఇంతవరకు ఆయన నేను మళ్ళీ ఫైన్ చేయలేకపోయినాను. బట్ దాని తర్వాత మళ్ళీ కుంఫు నేర్చుకున్నాను. కుంఫు కొన్ని రోజులు నేర్చుకున్నాను. సేమ్ అదే ఉంటుంది కదా, మన బాడీ ఎట్లా ఫిట్గా ఉందని చెప్పేసి. ఇవన్నీ కాదరా మనకు స్ట్రెంత్ రావాలా, మన వీక్ ఉన్నాను, చాలా వీక్గా ఉండేవాడిని అన్న. నేను ఖాళీగా ఉన్నాను అన్న. నేను ఇట్లా పరిస్థితుల్లో కూడా ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇలాంటివి ఉంటాయి కదా స్కూల్స్లలో, సమ్మర్ హాలిడేస్ లేకపోతే ఈ 11th ఇంటర్మీడియట్ ఇలాంటి మధ్యలో గ్యాప్ వస్తుంది 2-3 months, 2 months కంపల్సరీ వస్తుంది. అప్పుడు నేను న్యూస్ పేపర్ వేసిన, ఎర్లీ మార్నింగ్ లేచి న్యూస్ పేపర్ వేసేవాను అన్న. అంటే మా మదర్ ఏం చెప్పలేదు, మా ఫాదర్ ఏం చెప్పలే, నేను ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి చేయాలా. అది డబ్బులు కొంచెం వచ్చినా సరే ఎక్కువ వచ్చినా సరే ఏదో ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది నాకు అని చెప్పేసి న్యూస్ పేపర్ ఎర్లీ మార్నింగ్ 4కు 3:30 అట్లా లేచి బస్ స్టాండ్కి వెళ్ళి ఆ న్యూస్ పేపరు, ఆ మెయిన్ పేపర్ ఒకటి స్పెషల్ పేపర్ ఒకటి ఉంటుంది, ఆ 2 సెట్ చేసుకొని వెళ్ళేవాడిని. వెళ్ళి రూట్స్లలో సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవాడిని. కొన్నిసార్లు నాకు కనిపించక కింద పడిపోయేవాడిని. కొంచెం ఏదైనా కరెంట్ కట్ కూడా ఎప్పుడు చేస్తారంటే ఎర్లీ మార్నింగే చేస్తారు. ఎందుకంటే ఎవరికి తెలియదు కదా అనుకుంటారు, బట్ మాకు తెలిసిపోతుంది. ఎవరు అప్పుడు అందరు డీప్ స్లీప్లో ఉంటారు కదా, ఎవరికి పెద్ద ఇబ్బంది ఉండదులే అనుకుంటారేమో వాళ్ళు, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. అప్పుడు ఆ గుంతలు కనిపించక నార్మల్ విజన్ వాడడానికే ప్రాబ్లము, నాకు కొంచెం విజన్ ప్రాబ్లం ఉంది కదా. వెళ్ళేవాడిని, ఒకసారి కింద పడిపోయేవాడిని. పేపర్లన్నీ కొన్ని నీళ్ళల్లోకి వెళ్ళిపోయేటివి, కొన్ని ఏమైనా వర్షం వచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్న గుంతలో నీళ్ళు ఉండిపోతాయి కదా. మనకు అన్ని చోట్ల సీసీ రోడ్లు ఎక్కడేస్తారంట, కొన్ని వీధులలో మట్టి రోడ్లు ఉంటాయి. అట్లా మళ్ళీ అవి సెట్ చేసుకొని అది 1-2 పేపర్లు చెడిపోతాయి. అంటే ఇంకా నీళ్ళు మొత్తం వెళ్ళిపోయినాక ఆ పేపర్ ఇంకా వేస్ట్, దాంట్లో లెటర్స్ కనిపించవు. అవి అక్కడ వదిలేసి మళ్ళీ పేపర్ పెట్టుకుని వెళ్ళి ఒక హెడ్ ఫోన్ చెవులో పెట్టుకొని ఒక పాట వినుకుంటా, ఏదో ఒక మోటివేషన్ సాంగ్ పెట్టుకుంటా నేను. పదరా పద అనుకుంటా ఏదో ఒకటి పాడుకుని ఆ సైకిల్ దొక్కుంటే ఒక మజా వచ్చేదన్న. ఒక పక్క చలి ఎంత ఉన్నా సరే ఒక సైడ్ నుంచి ఇక్కడ నుంచి ఇట్లా సెట్ వస్తూ ఉంటుంది, ఒక పక్క బయట చలి, అట్లా తొక్కుతా ఉన్నా, సైకిల్ తొక్కి వేస్తూ ఉన్నా. మధ్యలో ఎవడన్నా ఒకటి న్యూస్ పేపర్ ఎగస్ట్రా ఇస్తాడన్న మనకు, ఆ ఏజెన్సీ వాడు ఒక న్యూస్ పేపర్ ఇస్తాడు, దాన్ని అమ్మేస్తాను అనమాట. అది మనకే అనమాట. దాన్ని నేను 5 rupees ఉంది అప్పుడు న్యూస్ పేపర్. అట్లా 5 rupees న్యూస్ పేపర్ అమ్మేసి అక్కడ చాయ్ తాగుతా ఉన్నా. అప్పుడు ఆ కష్టపడి ఆ చాయ్ తాగితే ఆ మజానే వేరన్న. ఆ టేస్ట్ అనేది మనం 150 రూపాయలు పెట్టి 300 పెట్టి చాయ్ తాగు లీలోఫర్లో అది రాదన్న. ఆ అర్లీ మార్నింగ్ ఆ కష్టపడి మార్నింగ్ చాయ్ తాగితే ఆ టేస్టే వేరు. 1 month అంతా న్యూస్ పేపర్ వేస్తే ఎంత ఇస్తారన్న, మీ ఐడియా చెప్పండి. అప్పట్లో 2006, 2007 నాట్ 6, 11, 12, 13 ఇట్లా 500 450 రూపీస్ ఇచ్చినాడన్న నెలంతా వేస్తే. మిగతా పేపర్ వాళ్ళు 800, 700 ఇస్తున్నారు. ఈయన పెద్ద గొప్ప వ్యక్తి కాబట్టి కొంచెం 450 ఇచ్చినారు దయదలిచి. అట్లా న్యూస్ పేపర్ వేసేవాడిని. మళ్ళీ కొన్ని రోజులకి ఈ జిమ్కి వెళ్ళాలా. అప్పటికే విజన్ పోయిందన్న, ఇంకా అప్పటికే కొంచెమే ప్రాబ్లం ఉంది అన్న. విజన్ కొంచెమే అన్న. ప్లీజ్ అన్న అన్నదాన్ని నా పేరుతో పిలిచాను అన్న, ప్లీజ్ చెప్పండి. మణికాంత్ అని పిలిచాను. ఎందుకంటే నేను చాలా చిన్నోడు అంటే అట్లని కాదు, మీరు కొంచెం నాకన్నా ఏజ్లో పెద్ద, మీ బ్యాక్గ్రౌండ్ వేరే. అయ్యో అలా ఏం లేదండి, అందరం ఒకటే. అండ్ ఇప్పుడు అందరికన్నా మీరు ఇంకా గొప్ప అన్నారు, ఎందుకంటే విజన్ కనిపించకపోయినా మీకంటూ కొన్ని సర్టిఫికేట్లు బాధ్యతలు వెనకేసుకుని వెళ్తున్నారు.
సో ఇప్పుడు ప్రెజెంట్ యోగా టీచర్గా చేస్తున్నారు. అవునన్నా. యోగా టీచర్ అంటే జనరల్గా యోగా అనేది ఇప్పుడు చాలామంది ఇష్టపడుతున్నారు, ఎందుకంటే ఆరోగ్యం బాగుండాలని. కరోనా తర్వాత నుంచే అన్న. అప్పుడు ఇట్లా న్యూస్ పేపర్ వేస్తా ఉన్నా. ఇంకా సరే ఆ న్యూస్ పేపర్ వేసేటప్పుడు ఒకరితో గొడవ అయిందనమాట. ఎందుకో బై మిస్టేక్ వాడు వచ్చి గుద్దేసినాడు వెళ్ళిపోయినాడు అని ఏం చెప్పలే. ఇట్లా వేసి ఒక చిన్న గొడవ వేసి ఆ న్యూస్ పేపర్ని వదిలేసినాను. న్యూస్ పేపర్ వేయడం ఆపేసి అరే నువ్వు చాలా వీక్ ఉన్నావు, నువ్వు కొంచెం బలంగా తయారవ్వాలని చెప్పి నా మనసుకు నాకు అనిపించి జిమ్కి వెళ్ళడం మొదలుపెట్టా. జిమ్కి వెళ్ళేసి జిమ్ చేస్తా ఉన్నా, ఇవి తింటా ఉన్నా, డైట్లు గీట్లు అన్ని తింటా ఉన్నా. బట్ అక్కడ వేసి చేసేది ఏంటంటే బైసప్ ట్రైసప్ కొట్టుకుంటా ఆ మిర్రర్స్లో చూసుకుంటా షాప్ చేస్తా ఉన్నారు అందరూ. అవే చేస్తా ఉన్నారు తప్పులుగా. ఓన్లీ బైసప్సే చేస్తా ఉన్నా. బైసప్స్ ట్రైసప్ ఇవే కదా కనిపించేది షో చేసేదానికి. ఇట్లా చేసేవాడిని. ఇట్లా కాదురా అని చెప్పేసి మళ్ళీ ప్రాపర్ ఒక అన్న పరిచయం అయ్యి ఇది కాదు బాడీ పెంచేది చెప్పేసి ప్రాపర్గా చేయడం మొదలుపెట్టిన ఒక అన్న శివాన్ అనేసి. అట్లా ప్రాపర్గా బాడీ కొంచెం బిల్డ్ చేసి కొంచెం డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంపిటీషన్, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కూడా వెళ్ళినా. అలాగే సైబల్టేనియస్గా తైక్వాండో కాంపిటీషన్స్ అనేటివి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక సిల్వర్ మెడల్ వచ్చింది తైక్వాండోలో. సరే ఇంకా చిన్న హోప్ అనమాట. తైక్వాండోలో నేను ఫైట్ చేసేటప్పుడు వానికి నా విజన్ని ఎట్లా చేస్తానంటే నేను ఒకటి పిఠాపురం చూపిస్తే ఒకటి కడప చూపిస్తుంది నా ఐసు. అట్లా వాడికి అంచనా వేసేవాడు కాదు, వీడు ఏం కిక్ తీస్తున్నాడు, వాడు ఎక్కడ చూస్తున్నాడు అనేది వాడికి అర్థమయ్యేది కాదు అపోనెంట్కి. అట్లా చేసి అపోనెంట్ని ఈజీగా కొంచెం నాకు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది నాకు. అంటే నాకు కూడా ఒక ప్రాబ్లం ఉంది, వాడి కిక్స్ తొందరగా నేను అబ్జర్వ్ చేయలేను. స్పీడ్ ఉంటాయి అన్న కిక్స్. అవును, ఇలా చాలా దెబ్బలు తిన్నాయి ఈ కిక్స్తో. ఒకసారి కిక్ పడిందంటే దవడ కంపల్సరీ ఒక 1 వీక్ ఏం తినలేమన్నా, ఓన్లీ జ్యూసెస్ దాకా. అంత వెరీ పవర్ఫుల్ కూడా కిక్స్. అట్లాంటి కిక్స్ తిన్నాను ఆల్రెడీ. ఆ ఫైట్లో ఆ తిన్నప్పుడే తెలుస్తుంది మనకు ఆ కిక్ పవర్ ఏందో. మనం కిక్ కొట్టినప్పుడు మనకు తెలియదు, కానీ మనం కిక్ తిన్నప్పుడు తెలుస్తుంది, అరే ఇంత పవర్ పడుతుంది, కొంచెం చూసుకొని అపోనెంట్గా చూసుకొని కిక్ చేయాలని చెప్పేసి. తర్వాత స్లోగా ఇంకా సైక్లింగ్ మీద ఇంట్రెస్ట్ అయింది. ఇంట్లో ఎట్లా సైకిల్ ఉంది కాబట్టి ఊరు చుట్టూ ఒక రౌండ్ వేసేవాడిని. ఇట్లా కాదురా అని చెప్పేసి ఏదో ఒకటి చేయాలా అని చెప్పేసి ఏదో చిన్న బిజినెస్ లాగా చేయాలని చెప్పి మొలకిత్తనాలు మొదలుపెట్టడం స్టార్ట్ చేసిన ఆ జిమ్లో మొలకిత్తనాలు ఉంటాయి కదా ప్యాకెట్స్, ఐడియా ఉందా? స్ప్రౌట్స్ దాంట్లో ఒక కీరా వేసి చిన్న ప్యాకెట్ చేసి ఇంట్లోనే 10 రూపీస్ ప్యాకెట్ 150 రూపీస్ పెట్టి అన్నీ కొన్నానన్నా. అన్నీ కొని మొదలు పెట్టినాను మెల్లిగా. జిమ్లో కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. కొంతమంది తీసుకొని డబ్బులు ఇవ్వరు, అరే మామ మళ్ళీ ఇస్తాంలే పోతారు, మళ్ళీ వాళ్ళు కనిపించారు, మళ్ళీ వాళ్ళు తీసుకోరు, అట్లా డబ్బులు ఇవ్వడు. అట్లా చేస్తా ఉన్నా. కొన్ని షాప్స్కి వేస్తా ఉన్నా, ఊరంతా తిరిగి వేస్తా ఉన్నా. ఒక 3 monthsలోనే అవి వేస్తూ ఊరంతా తిరుగుతా ఉన్నా అన్న. ఒక 2-3 kilometers డైమెన్షన్ ఉంటుంది ఊరు అంతా తిరిగి సైకిల్లోనే వేస్తా ఉన్నా. ఒక 150 రూపీస్తో మొదలుపెట్టినా అన్న. ఒక 3 monthsలో ఎంత చేసింటా అన్న చెప్పండి మీరు, మీ ఐడియా? అసలు ఐడియా లేదు. ఓకే, ఒక 40,000 చేశాను అన్న 150 రూపీస్తో మొదలుపెట్టి. అప్పుడు జియో లేదు, ఏం లేదు, మామూలు కీప్యాడ్ ఫోన్ యూస్ చేస్తా ఉన్నా నేను. అప్పుడు ఇంకా సమ్మర్ అయిపోయేసి వర్షాకాలం అయిపోయింది, వింటర్ వచ్చిందన్న. ఈ వింటర్లో ఏమైపోయిందంటే ఈ తెచ్చిన విత్తనాలన్నీ పాడైపోతాయి, స్మెల్ వచ్చేస్తాయి. నాకు కొంచెం స్మెల్ వచ్చినా సరే నేను తిన్నాను, ఫస్ట్ నేను తిన్నాను. స్మెల్ వచ్చిందంటే అది ఒక రకమైన స్మెల్ వస్తుంది అన్న, బ్యాడ్ స్మెల్ వస్తుంది. కస్టమర్కి ఇచ్చినామంటే కస్టమర్ మళ్ళీ వెళ్ళిపోతాడు, ఇంకా తీసుకోడు. అట్లా వేసి ప్రతిసారి తేవడము, అవి స్ప్రౌట్ చేయడం చూస్తే నానబెట్టి చేస్తాము. నానబెట్టి మళ్ళీ స్మెల్ వస్తానే పాడైపోతాయి. ఇట్లా ఒక 10-20 టైమ్స్ అయిపోయినాయి. అరే డబ్బులు అంతా ఇట్లా వేస్ట్ అయిపోతున్నాయి, కొన్ని రోజులు ఆపుదాము అని చెప్పేసి ఆపేసిన, మళ్ళీ మొదలు పెట్టలే. ఓకే, అట్లా మళ్ళీ జియో వచ్చిన తర్వాత కొంచెం నెట్వర్క్ వచ్చిన తర్వాత అప్పుడు ఎంత మనం నెలకి 250 రూపీస్ వేసుకొని డైలీ కొంచెం డేటా వాడేవాళ్ళము. నెలకి 1 GB వాడేవాళ్ళం. ఇప్పుడు రోజుకి ఎంత జీబీ వాడతాను చూడండి, రోజుకే 2 GB వాడేస్తాను ఈజీగా. అంత ఆ కండిషన్లో మళ్ళీ స్లోగా తెలుసుకున్నా ఎందుకు ఇట్లా వస్తాయని చెప్పి మళ్ళీ తెలుసుకున్నా. సరే ఇవి వద్దులేరా, కొంచెం మంచి చేయాలా అని చెప్పి ప్రాపర్ 2018లో ఒక క్యాంప్ నడిపించినారు ఒక ఫౌండేషన్ వాళ్ళు. ఆ క్యాంప్కి వెళ్ళాను, ఆ క్యాంప్లో సెలెక్ట్ చేసినారు. తర్వాత ఆ ఫౌండేషన్లో ఉండి అది స్పోర్ట్స్ అకాడమీ, పారా స్పోర్ట్స్ అకాడమీది. ఆ స్పోర్ట్స్లోనే కంటిన్యూ అథ్లెటిక్స్
వాళ్ళు ఇక్కడ ప్రాపర్ అథ్లెటిక్స్ లేదు హైదరాబాద్లో, నువ్వు మదురైలో ఒక కోచ్ ఉన్నాడు రంజిత్ సార్ అని చెప్పి అక్కడికి పంపించినారు. మదురైలో? మదురైలోనే. మళ్ళీ మదురైకి వెళ్ళా. ఓకే. 10 years మళ్ళీ తర్వాత 8 years తర్వాత మళ్ళీ మదురైకి వెళ్ళి అక్కడ రేస్ కోర్స్ అనేసి ఒక గ్రౌండ్ ఉంది పెద్దది. దాంట్లో ఆయన ఆల్రెడీ కామన్వెల్త్ మెడలిస్ట్ అనమాట. ఆయన వీల్ చైర్లోనే ఉంటాడు. ఆయన నాకు డిస్కస్ త్రో అప్పటికి మీకు కంప్లీట్ విజన్ ఆగిపోయిందా? లేదు, అప్పటికి ఒక 40% ప్రాబ్లం ఉండిందన్న. అంటే ఇయర్లీ పెరుగుతుంది కదా, అట్లా ఇయర్లీ పెరుగుతూ వస్తుంది. నేను అక్కడే ఒక హాస్టల్లో ఉండి పీజీలో ఉండి వెళ్దామని గ్రౌండ్కి. ఆ గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడిని, వాళ్ళకంటే బెస్ట్గా ప్రాక్టీస్ చేసేవాడిని. అట్లా కోచ్ మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు, ఏమన్నా కావాలా అని చెప్పేసి సపోర్ట్ చేసేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాడు. నువ్వు తినరా, ఏమన్నా కొనుక్కొని తిను అని చెప్పేసి ఎగ్స్కి కానీ వాటికి షూస్ అయితే ఎవడన్నా స్పాన్సర్ని అడిగి ఇప్పించి షూస్ కానీ 1 year ఉన్నాను. కొంచెం తమిళ్ నేర్చుకున్నా, వాళ్ళతో మాట్లాడి అట్లా మెల్లిమెల్లిగా అయ్యింది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హర్యానా కొంచెం మంచి ప్రాక్టీస్ చేయాలని, హర్యానాలో మంచి థ్రోయర్స్ ఉంటారు, మంచి మంచి వాళ్ళు ఒలింపియన్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒక 3 months ప్రాక్టీస్ చేసినాను. మళ్ళీ కరోనా వచ్చింది, మళ్ళీ అన్నీ తిరిగేసినట్టున్నారు. మళ్ళీ అక్కడ వచ్చిన తర్వాత కరోనా వచ్చిందన్న. ఈ కరోనాలో కంపల్సరీ ఇదేదో పెన్షన్ వచ్చేది నాకు. ఆ పెన్షన్కి కంపల్సరీ రావాలా, వేయాలని చెప్తే మళ్ళీ ఇంటికి వచ్చేసిన. ఇంకా లాక్డౌన్ అయిపోయినాయి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళలేక ఇంటి దగ్గరనే ఒక టైర్ తీసుకొని, ఒక అంకుల్ దగ్గర ఉంటే పెద్దది టైర్ జేసీబీ టైర్, దాంతో ప్రాక్టీస్ చేసుకుంటా అన్న. ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటా ఉన్నా. మళ్ళీ లాక్డౌన్ తీసేసినారు. మళ్ళీ ఇంకా హైదరాబాద్కి వచ్చి ఇంకా గచ్చిబౌలిలో కోచ్తో మాట్లాడి గచ్చిబౌలిలో ప్రాక్టీస్ చేస్తా ఉన్నా. గచ్చిబౌలిలో ప్రాక్టీస్ చేసి ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఒక సెక్షన్ ప్రాక్టీస్ చేస్తే మొత్తం మన ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది అన్న. డ్రైన్ అయిపోతుంది. ఇంకా మ్యాట్ మీద పనుకునేస్తాం, బాడీలో నుంచి ఎక్స్ట్రీమ్ స్టీమ్ వస్తుంది. స్టీమ్ అంటే ఒక రకమైన ఒక సెగ. అంతగా ప్రాక్టీస్ చేస్తా ఉన్నా. 80 meters, 100 meters, 120 meters అంతా పరిగెత్తేది, డ్రిల్స్ ఉంటాయి, ఇట్లా వెయిట్ ట్రైనింగ్, మధ్యలో ఒకసారి స్విమ్మింగ్, అట్లా చేస్తూ ఉన్నాను. మంచి కష్టపడినా. మన ఇండియాకి ఏదన్నా పారాఒలింపిక్స్లో మెడల్ కొట్టాలి, ఖచ్చితంగా కొట్టాలని చెప్పేసి, మెడల్ కొట్టాలని, నేను నా దేశానికి ఒక మెడల్ తీసుకొని రావాలని చెప్పేసి అంతే కష్టపడతా ఉన్నాను. అప్పుడు ఒకసారి ఆల్రెడీ ఆ స్టేట్ మీట్ ఒకటి అయిపోయింది, ఒక నేషనల్స్కి వెళ్ళాను. ఆ నేషనల్స్లో 4th place వచ్చింది. ఇంకా సరే ఈ నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ మనం గోల్డే కొట్టాలని చెప్పేసి ఇంకా కొంచెం హార్డ్గా చేస్తా ఉన్నాను, ప్రాక్టీస్ చేస్తా ఉన్నా. మళ్ళీ స్టేట్ మీట్ వచ్చింది. ఆ స్టేట్ మీట్లో వైజాగ్, అది వైజాగ్లో. ఇక్కడ నేను సింథటిక్ అంటే ఒక మ్యాట్ ఉంటుంది, సింథటిక్ దానిలో ప్రాక్టీస్ చేస్తా ఉన్నా గచ్చిబౌలిలో. అక్కడ వైజాగ్లో నేను మట్టి దాంట్లో కాంపిటీషన్ పెట్టినారు. అక్కడ చిన్న బంప్స్ ఉన్నాయి మధ్యలో, ట్రాక్ మధ్యలో. ప్రాపర్గా అది నాకు కనిపించలే. ఆ బంప్స్ చిన్న బంప్స్, అవి లైన్స్ వేసేసి అక్కడ పెట్టేసినారు. ఆ లైన్స్ వేసి పెట్టేసే వరకు ఆ 100 meters పరిగెత్తేటప్పుడు ఆ స్పీడ్లో ఒక బంప్ మీద నా లెగ్ అనేది స్లిప్ అయిపోయిందన్న. స్లిప్ అయిపోయేసి లెఫ్ట్ లెగ్ స్లిప్ అయ్యి రైట్ లెగ్ మీద మొత్తం వెయిట్ వచ్చేసింది అన్న. మనం పరిగెత్తేటప్పుడు మన ఆ స్పీడ్కి మన బాడీ వెయిట్ కంటే ఒక 4-5 times ఎక్స్ట్రా వెయిట్ పడుతుంది అన్న. పుష్ చేస్తూ ఉంటాం కదా, పుషింగ్కి. అది పడతానే ఆ బంప్ స్లిప్ అవుతూనే నా రైట్ లెగ్లో మొత్తం వెయిట్ వచ్చేసి నా హ్యామ్స్ట్రింగ్, గ్లూట్స్, బ్యాక్ మొత్తం ఇంజూర్ అయిపోయినాయి. ఆ రేస్ అయితే గెలిచేసినా కానీ ఆ రేస్ తర్వాత ఒక 2-3 hours వాక్ కూడా చేయలేకపోయినాను. నిలబడలేకపోయినా, కూర్చుని వేసిన. అక్కడ చిన్న చెట్టు ఉండే, చెట్టు కింద కూర్చుని వేసిన. అంత పెయిన్ఫుల్గా ఉన్నింది. అరే ఇది ఏంటరా ఇట్లా అయిపోయిందని చెప్పేసి మెల్లిగా మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ట్రైన్ ఉంది మళ్ళీ హైదరాబాద్కి. మళ్ళీ అందుకోసం ఏదైనా కొంచెం తినేసి కొంచెం మెల్లిగా ఆ రోజు సాయంత్రానికి ట్రైన్ ఎక్కేసినాం, నిన్న వేరే ఫ్రెండ్. తర్వాత ఇంకా ఫిజియోథెరపీ చేసిన తగ్గిపోతుందిలే అనే హోప్. ఫిజియోథెరపీ చేయించిన. మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళి గచ్చిబౌలికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తా అంటే సేమ్ పెయిన్ రిపీట్ అవుతుంది. మళ్ళీ ఇట్లా స్పెయిన్ స్పెషలిస్ట్కి, ఆర్థోపెడిక్ వాళ్ళకి అంతే చూపిస్తే వాళ్ళు ఏదో మెడిసిన్ ఇచ్చినారు. ఆ మెడిసిన్ వాడినా, నో యూస్. చాలా స్లీప్లెస్ నైట్స్ అన్న. బ్యాక్ పెయిన్, కూర్చోలేను. పనుకుంటే బ్యాక్ పెయిన్, కూర్చుంటే బ్యాక్ పెయిన్. ఎట్లా ఓన్లీ నిల్చున్నా అంటే కాసేపు తర్వాత మళ్ళీ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. నిల్చుంటే కొంచెం పెయిన్ తగ్గినట్టు అనిపిస్తుంది, మళ్ళీ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. అర్ధరాత్రి నిల్చోలేము కదా, అట్లా ఎక్కువసేపు నిల్చున్న పెయిన్, కూర్చున్న పెయిన్, ఆ గ్లూట్స్లో నుంచి హ్యామ్స్ట్రింగ్లో నుంచి బ్యాక్ ఆ పెయిన్ వచ్చేది. అరే ఎందుకురా దేవుడు నీకు ఇచ్చినాడు ఇదే ప్రాబ్లము
అది నీకు ఒక విజన్ ప్రాబ్లం ఉన్నా సరే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తుంటే నాకే ఎందుకు ఇచ్చినాడు అని చెప్పేసి నేను మళ్ళీ మళ్ళీ ఫిజియోథెరపీ చేపిస్తానే ఉన్నా, ఆర్థోపెడిక్ దగ్గర తిరుగుతూనే ఉన్నా. ఈ స్కానింగ్లు అవి ఇవి ఈఎంఐ అవి స్కానింగ్లు అన్నీ చేయించిన డాక్టర్లు ఏం లేదు, కొంచెము దాని మీద లోడ్ ఎక్కువ పడిందని చెప్తున్నారు. బట్ నాకు మాత్రం పెయిన్ భయంకరంగా ఉంది. వాళ్ళకి తెలియదు కదా పెయిన్ వీడికి ఎంత ఫేస్ చేస్తున్నారని చెప్పి. అట్లా ఇంకా సరే అని చెప్పేసి కొంచెం ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన ఆ డిప్రెషన్ ఉన్నా, నేను ఇక్కడ ఉండలేను, నేను ఇంటి దగ్గర ఉంటాను అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయినా. ఇంట్లో చూస్తే ఇంట్లో ఆ పెయిన్కి ఒక రకమైన డిప్రెషన్ అన్న. ఈ డిప్రెషన్ అయ్యి స్లీప్లెస్ నైట్స్, ఒక బ్యాడ్ సిచ్యువేషన్ అన్న. అది ఏం పెట్టినా ఇప్పుడు డబ్బులు ఇస్తే అది పోదు, మెడిసిన్ వాడినా పోదు. ఒక మైండ్లో ఒక నెగిటివ్ అన్ని నెగిటివ్, ఒక సూసైడ్ థాట్స్ ఇలాంటివి అన్నీ వచ్చేసినాయి. అరే నువ్వు ఏం చేయలేవు, ఇంకా నువ్వు స్పోర్ట్స్ చేయలేవు, నీ వల్ల అవ్వదు అనేసి నాకు నేనే చెప్పుకుంటా. నా మైండ్ నాకే చెప్తాను, నువ్వు స్పోర్ట్స్ చేయలేవు, నువ్వు మెడల్ కొట్టలేవు, ఇంకా నీ కథ అయిపోయింది అన్నట్లు నా మైండ్ నాకే చెప్తాను. మెల్లిమెల్లిగా నాకు అర్థమైపోతుంది నా బ్యాక్ పెయిన్తో తగ్గడం లేదు కదా అనేసి మళ్ళీ స్లోగా ఇట్లా కాదు, ఓ రోజు మార్నింగ్ డిసైడ్ అయినా ఇట్లా కాదు, కొంచెము నీ విజన్ మొత్తం తగ్గిపోయే లోపల నువ్వు కొంచెం దేశం అన్నా చూడాలా అని చెప్పేసి వెళ్ళిపోయినా. ఢిల్లీకి వెళ్ళిపోయినా ట్రైన్లో, వెంటనే ఢిల్లీకి వెళ్ళిపోయినా. ఢిల్లీ నుంచి మీరట్, హరిద్వార్, రిషికేశ్, బద్రీనాథ్ ఇలాంటివన్నీ వెళ్ళాను. అక్కడ కొంతమంది ఈ గురువుల్ని కలిసినాను. అక్కడ గురువులను కలిసి అక్కడే ఒక 200 hours యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఉంటుందన్న, ఒక ఇన్స్టిట్యూట్లో కంప్లీట్ చేసినాను. 2.5 hours? 200 hours. 200 hours? 200 అన్న. ఓకే. 200 hours ఆ కోర్సును కంప్లీట్ చేసినాను. 1 month ఉంటుంది డ్యూరేషన్. కంప్లీట్ చేసినాను. కొంతమంది మంచి స్పిరిచువాలిటీ గురువులు ఉంటారు, ఇంకా మెడిటేషన్ ఇవన్నీ నేర్చుకున్నాను, చేసినాను. మెల్లిమెల్లిగా నేను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టినాను. ఇంటికి వచ్చి అక్కడ స్టేయింగ్ అక్కడ ఇది 1 month డ్యూరేషన్లో అక్కడే వాళ్ళు స్టే ఇస్తారన్న, షేరింగ్ ఇస్తారు. డార్బెట్ కానీ ఒక సింగిల్ రూమ్లో ఒక 2 ఉంటారు, అట్లా స్టే ఇస్తారు. ఓకే. అట్లా మధ్యలో కొంతమంది ఎక్కడున్నది యాక్చువల్లీ? రిషికేశ్లోన తపవన్ ఉంటుంది అన్న, తపవన్ అనేసి. రిషికేశ్ మొత్తం ఫారినర్స్ కూడా వస్తారన్న అక్కడికి యోగా నేర్చుకునేదానికి. ఓకే. ఫారినర్స్, ఆఫ్రికా వాళ్ళు, ఉక్రెయిన్ వాళ్ళు. నేర్చుకున్న తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళు. యోగా అలయన్స్ నుంచి ఒక సర్టిఫికేషన్ ఇస్తారు. ఆ సర్టిఫికేషన్ అనేది గ్లోబల్లీ వాల్యూడ్ అనమాట. ఎక్కడైనా పోయేసి మనం జిమ్స్లలో కానీ ఎక్కడైనా పార్కులలో కానీ మన ఓన్గా మనము యోగా స్టూడియో కానీ పెట్టుకోవచ్చు అనమాట. అట్లా అక్కడ కొంచెం స్పిరిచువాలిటీ గురువులు ఉంటారు అన్న. వాళ్ళు మనీ ఏం తీసుకోరు, బట్ కొంచెం టైం మనము ఇన్వెస్ట్ చేస్తే కొంచెం వాళ్ళ కోసం ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి మన స్పిరిచువాలిటీ మీద, లైఫ్ మీద కొంచెం మనకు ఏదో చెప్పడమో ఏదో ఒకటి మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేసేదాన్ని చూస్తారు. అట్లా వాళ్ళ కొంతమంది గురువు కలిసినాను. అట్లా కొంచెం నేర్చుకొని వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ మెడిటేషన్ కానీ, ఆ బ్రెత్ వర్క్ కానీ, ఆ యోగాను చేయడము కన్సిస్టెంట్గా ప్రతిరోజు చేసేవాను అన్న. అట్లా చేసి నా బ్యాక్ పెయిన్ అనేది తగ్గిపోయింది. ఇంకా తగ్గుతూ వస్తుంది. సరే నేను ఇప్పుడు ఎందుకు నేర్పించకూడదు అని చెప్పి అట్లా సర్టిఫికేషన్ చేసినా కదా అని చెప్పేసి మా ఊర్లోనే అక్కడే చిన్న పార్క్ ఉన్నది, టీటీసీ పార్కు. అక్కడే మొదలుపెట్టాను. పోయేసి ఫ్రీగానే కొంతమంది అంకుల్స్కి వాళ్ళకి ఆల్రెడీ జిమ్లో పరిచయం ఉంటారు కదా, వాళ్ళని పిలిచి అక్కడ నేర్పిస్తూ ఉండాను. మంచిగా 30 మంది 40 మంది ఫ్రీ కదా, ఎక్కువ మంది వచ్చేస్తారన్న. మళ్ళీ వాళ్ళని చెప్పింది పాటించారనమాట. కొంతమంది పాటించారు, కొంతమంది సీరియస్గా తీసుకొని పాటిస్తారు. కొంతమంది పెద్ద పెద్ద పొట్టలు వేసుకొని వచ్చి నాకు ఇది తగ్గిపోవాలా, ఏమన్నా చేయవా అంటారు. ఎట్లా అది 20 ఏళ్ళ నుంచి పెరిగిన పొట్ట యాదగిరి గుట్టలాగా పెరిగిందన్న. అది ఎట్లా తగ్గిస్తారన్న 3 monthsలో? 15 ఏళ్ళు పెరిగిన పొట్టను 3 monthsలో తగ్గిపోవాలా, నాకు నెలలో తగ్గిపోవాలా అని చెప్తారు. అట్లా మనుషులు ఉన్నారు. అలా చూసినాను, వాళ్ళకి నేర్పిస్తూ వచ్చిన. సరే అన్న, నువ్వు కన్సిస్టెంట్గా చేయి, నువ్వు మందు మానేసి అన్నీ మానేసి నువ్వు రైస్ తగ్గించేసేసి స్వీట్లు మానేసి అంటారు. లేదు స్వీట్లు మానలేను, నిన్ననే 1/2 kg తిన్నాను నేను అని చెప్తారు. నిన్ననే 1/2 kg తింటా, నాకు రోజు ఒక 1/4 kg స్వీట్ లేకుండా జిలేబీలు కానీ ఇవి కావాల్సిందే, నాకు స్వీట్ కావాల్సిందే. అట్లాంటి చూస్తాను. 3 months అయినా కొంతమందికి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. బ్రెత్ మంచిగా వచ్చింది. నాకు ఇప్పుడు జాగింగ్ చేస్తా అంటే, వాకింగ్ చేస్తా అంటే నాకు ఆయాసం రావడం లేదని చెప్పి కొంచెం మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇప్పుడు ఈ హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా చేయొచ్చా? స్టంట్ వేసిన వాళ్ళు ఏదన్నా యోగా కంపల్సరీ చేయొచ్చన్నా, బట్ కొన్ని చేయకూడదు అన్న.
కొన్ని బ్రెత్ వర్క్ కొన్ని బ్రెత్ వర్క్ చేయకూడదు. కొన్ని మెడిటేషన్ చేయొచ్చు కదన్న. కొన్ని చిన్న చిన్న ఆసనాలు చేయొచ్చు. మనం ఏమి యోగా అంటే నాట్ ఓన్లీ ఆసనాస్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగా అంటే నాట్ ఓన్లీ ఆసనాస్. వీళ్ళందరూ యోగా అంటే వాళ్ళు ఈ ఇన్స్టాగ్రామ్లో హీరోస్ ఉంటారు, కొంతమంది హీరోయిన్స్ ఉంటారు. ఇట్లా కాళ్ళు ఇట్లా పెట్టి ఇట్లా పెడతారు, సర్కస్లో చేసినట్టు ఇట్లా పెట్టి ఇదే యోగా అనేసి దాన్ని చూసి భయపడిపోతారు. అరే మన వల్ల కాదులే అని చెప్పేసి చాలా మంది. యోగా ఇస్ నాట్ ఏ ఆసనాస్ అన్న. మనము ఆ ఆసనాలన్నీ ఎందుకంటే మనం ఒక ముద్రలో కూర్చునే దానికన్నా. ఇప్పుడు ఒక చోట కూర్చుంటేనే కదా స్థిరంగా మనం ఆ మెడిటేషన్లోకి వెళ్తాము. చాలా మంది కూర్చోలేరు, 2 నిమిషాలు కూర్చోమంటే కూర్చోలేరు, కింద సుఖాసనంలో కూర్చోమంటే కూర్చోలేరు. ఆ కూర్చునే దానికి క్యాపబిలిటీని సంపాదించడానికి ఆసనాలు వేస్తారు. అవి సూర్య నమస్కారాలు. ఈ సూర్య నమస్కారాలతో మొత్తం బాడీ సెట్ అయిపోతుంది అన్న. పెద్ద పెద్ద ఆసనాలు ఏం లేదు. మిగతా ఆసనాలన్నీ ఎందుకంటే ఓన్లీ షో ఆఫ్కి అన్న. మిగతాది కొంచెం డిఫికల్ట్ చేస్తారు కదా, కొంచెం జనాల కోసం షో ఆఫ్ చేయడానికి, దునియాకి చూపించాలి కదా. నాకు ఇంత టాలెంట్ ఉందని చెప్పేసి దునియాకి చూపించినప్పుడే నమ్ముతారు, లేకపోతే నమ్మరు. జనాలు కూడా అరే నీకు ఈ ఆసనం, నీకు హ్యాండ్ స్టాండ్ వస్తా, హ్యాండ్ స్టాండ్ అంటారు, చేతుల మీద నిలబడతారు. నీకు స్ప్లిట్ వస్తుందా ఇట్లా అడుగుతారు. ఇప్పుడన్నా నేను వెళ్ళినప్పుడు కూడా క్లాస్కి ఏమన్నా నీకు హ్యాండ్ స్టాండ్ వస్తుందా అని చెప్పి అడుగుతారు. అంటే వాళ్ళు నేర్చుకోవాలా. పొట్టు ఇంత ఉంటుంది, వెయిట్ ఇంత ఉంటారు, వాళ్ళు హ్యాండ్ స్టాండ్ వేస్తారంటారు. వాళ్ళు కాళ్ళ మీదనే నిలబడేదానికి ఇబ్బంది, వాళ్ళు కాసేపు చేతుల మీద నిలబడతారంటారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. అందుకు షో ఆఫ్ చేసేదానికన్నా యోగా అంటే ఓన్లీ బ్రెత్ అన్న. ఈ బ్రెత్తో మైండ్ని మనం కంట్రోల్ చేసుకుంటామన్న. ఈ నెగిటివ్ థాట్స్ రాకుండా ఒక క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది అన్న. అంటే ఏదేదో ఉంటుంది కదా మైండ్లో, కచరా అంతా ఉంటుంది కదన్న. ఆ కచరా ప్రతిరోజు వచ్చి పడతా ఉంటుంది. ఇప్పుడు డస్ట్బిన్లో మనం కచరా వస్తూ ఉంటుంది కదా, మనం వేయకపోతే రాదు కానీ మైండ్ ఆటోమేటిక్గా తీసుకుంటా ఉంటుంది. అరే వాడేమో అన్నాడు, మా అత్తమ్మ అది అనింది, వాళ్ళు ఇదన్నారు, వాడు నన్ను అంటాడా అని చెప్పేసి ఇలాంటి కచరా అంతా పెట్టుకుంటారు. ఆ లగేజ్ అంతా పెట్టుకొని ఎవడైతే కొంచెం వీక్గా ఉంటాడో వాడి మీద గుమ్మరిచ్చేస్తూ ఉంటారు. ఎవడైతే వీడి మీద గుమ్మరిస్తే వీడేం అండు అంటారు కదా, వాళ్ళ మీద గుమ్మరిచ్చేస్తూ ఉంటారు. అలాంటి కచరాన్ని మొత్తము అసలు లోపలికి రాకుండా చేస్తుంది అన్న ఈ బ్రెత్. కానీ ఈ మెడిటేషన్ బ్రెత్ అన్న, ఈ బ్రెత్ వర్క్ అంటారు, ప్రాణాయామం అంటామన్నా. ఆ ప్రాణాయామం చేసి మెడిటేషన్లో కూర్చుంటే ఒక క్లారిటీ ఆఫ్ థాట్ అనేది మన మైండ్లో వస్తుంది అన్న. ఒక హ్యాపీనెస్, నీకు తెలియదు ఎందుకు నేను హ్యాపీగా ఉన్నా అని చెప్పేసి వస్తుంది. హ్యాపీగా ఆటోమేటిక్గా హ్యాపీనెస్ వస్తుంది. అరే ఏమైతే ఎవడన్నా కోపం తగ్గిపోతుంది. ఎవడన్నా ఒక మాట అంటే నేను ముందు నన్ను ఎవడన్నా ఏమన్నా అన్నాడు అంటే నీకు గమని ఉండను నేను. వానికి ఏదో ఒకటి చెప్తా, లేకపోతే అది చేతులతో చెప్తా. ఒకసారి అయితే కాలేజీలో కొంచెం నెగిటివ్ సైడ్ చెప్తా, జిమ్ చేసి వస్తానా, అప్పుడు జిమ్ చేస్తానే ఉన్నాను, వెళ్తా ఉన్నా. ఒక మా ఫ్రెండ్ని ఒకడేమో అన్నాడు కాలేజీలో, వాడు మా క్లాస్మేట్ ఏవో అన్నాడు, సరదాగానే ఏదో కొంచెం బ్యాడ్ వర్డ్ అనేది యూజ్ చేసినాడు వాడి నిన్న. అంటే నా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. వాడు వచ్చేసి మామ వీడు ఇట్లా అన్నారా, నాకు నేనేం అనకపోయినా వీడు ఇట్లా అన్నారా అంటే రేపు వదిలేసారా అని చెప్పి అన్నా. మళ్ళీ వాడు నా దగ్గరికి వచ్చి ఏదో లొల్లి చేసినాడు. తర్వాత రే వెళ్ళిపోరా ఇడిచి అని చెప్పిన. వాడు వెళ్ళలే, తీసి పంచు కొట్టేసిన. పంచు కొట్టిన తర్వాత నాకు అర్థమైంది అట్లా కొట్టకూడదురా అని. బ్లడ్ వచ్చేసింది అన్న ఆయనకి. ఇట్లా బ్లడ్ వచ్చేసింది. అయ్యో, ఆ తర్వాత బ్లడ్ వచ్చేసింది, వాడు ఏడ్చేసినాడు. ఇప్పుడు మా అన్నకు పిలుచుకొని వస్తాను, మీ అన్నకు కూడా వస్తుందిరా బ్లడ్ అని చెప్పిన. అట్లా కొట్టకూడదు, అంత అవసరం లేదు కదా అనేసి నేనే సైలెంట్ అయ్యి పక్కకి వెళ్ళిపోయింటే అయిపోయిండేది. ఇంకోసారి జిమ్ చేసి వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ బైక్ తోలుతా ఉన్నాడు, నేను వెనకాల కూర్చొని ఉన్నా. ఆ ఆటో తోలితే అతను అటు ఇటు తిరుగుతున్నా, యంగ్ ఫెలో అటు ఇటు. వాడు పాంలాగా వెళ్తాను రోడ్డు మీద అన్న. మేము ఆటో వెనకాల ఉన్నాము, మాకు దారి ఇవ్వడంలే. మేము లెఫ్ట్ వస్తే లెఫ్ట్కి వస్తున్నాడు, రైట్ వస్తే రైట్కి వస్తున్నాడు. అరే బాగా ఇరిటేషన్ అయిపోయినా. వాడి దగ్గరికి వచ్చి అరే ఏం నడుపుతానో ఆటో అని చెప్తే వాడు కూడా బ్యాడ్ వర్డ్ అనేసినాడు. వెంటనే నువ్వు ఆటో ముందు ఆపను అని చెప్పేసి ఆటో ముందు బైక్ ఆపి బండి దిగి వాడిని కాలర్ పట్టుకుని ఆటో నుంచి బయటికి లాగిన, పంచకూడదామని. మళ్ళీ కాలేజీలో ఇష్యూ గుర్తుకొచ్చి వదిలేసిన. వాడు అన్న అనేసినాక వదిలేసినాక అంత కోపం వస్తుందన్న. అంత కోపం ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు కాదన్న. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు కాదు. ఎప్పుడైతే యోగాలోకి వచ్చినానో, ఈ యోగా పాత్రలోకి వచ్చేసినాను కదా, అప్పుడు నాకు మొత్తం అర్థమైంది. అరే కోప్పడకూడదు, మనకే ప్రాబ్లము.
ప్రశాంతంగా ఉండాలా, ఒక అన్షేకబుల్గా ఉండాలా, ఒక ఎట్లుంటుందంటే ఒక సరస్సులో నిలకడగా ఉంటాయి కదన్న మైండ్. ఎప్పుడు ఏదో ఒకటి ఒక కోతి అవతు ఇటు ఎగురుతూ ఉంటుంది కదా చెట్లపై నుంచి, అట్లుంటుందన్న మైండ్. అట్లా ఉండకూడదు, స్థిరంగా ఉండాలా. ఎవరు ఏమొచ్చినా సరే పట్టించుకోకూడదు, ముందుకే వెళ్ళాలా. మన జర్నీ ముందుకే, ఒక నది ఎట్లా ముందుకెళ్తుందో అట్లనే వెళ్ళాలా, ఆగిపోకూడదు ఒక చోట అని చెప్పేసి అలాంటి నెగిటివ్ అన్నీ తీసేసిన, కట్ చేసుకుంటూ వచ్చిన. ఒక శిల్పంలో ఒక వేస్ట్ అంతా రాళ్ళు తీసేస్తారు కదా, ఉల్లితో అట్లా తీసేస్తా వచ్చిన నా మైండ్లో. నేను శిల్పాన్ని చెప్పడం లేదు, జస్ట్ అయితే ప్రెసెంట్ మొత్తం యోగాలోకి వచ్చాక మొత్తం మైండ్ సెట్ మారింది. మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది అన్న. ఓకే, ఏమైతే అదేందిలే, ముందుకెళ్దాం. ఎవడన్నా ఏమన్నా ఓకే కొంచెం ఓకే సారీ అని చెప్పేసి, ఒక నా తప్పు వాళ్ళ తప్పు ఉన్నా సరే నేను సారీ అని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నా. అట్లా జర్నీ. యోగాకి వల్ల జిమ్ వల్ల ఏంటన్న యూజ్, అంటే రెండిట్లు డిఫరెంట్ ఏంటి అనుకుంటాను అన్న. జిమ్ చేసేవాళ్ళు ఎట్లా అంటే, నేను కూడా చేసిన, నాకు వెయిట్ ట్రైనింగ్ చేయాల్సిన, మామూలు స్పోర్ట్స్లో ఉన్నాయి కాబట్టి వెయిట్ ట్రైనింగ్ చేయాలి కంపల్సరీ. ప్రాపర్ వార్మప్ చేయరన్న, బాడీని వార్మ్ చేయరు ఫస్ట్, మళ్ళా వర్కౌట్ తర్వాత కూల్ డౌన్ చేయరు. ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ అన్న. ఈ రెండు చేయరు, ప్లస్ స్ట్రెచెస్ కూడా చేయరు. మన బాడీని ఈ జిమ్లో ఉండే వాళ్ళు ప్రాపర్ ఫ్లెక్సిబిలిటీ ఉండదు అనమాట. ఈ యోగా వల్ల మైండ్ బాడీ కనెక్షన్ అవుతుంది. ఈ బ్రెత్ చేస్తామన్నా, మనం ఏ ఆసనం చేసినా బ్రెత్ అనేది ఉంటుంది. బ్రెత్ ఇస్ ఏ బ్రిడ్జ్ టు బాడీ అండ్ మైండ్ కనెక్షన్ అన్న. ఈ బ్రెత్ చేసినప్పుడు ఆ రెండు అనుసంధానం ఉంటాయి. ఒక చక్రం, ఒక బండి వెళ్ళాలంటే రెండు చక్రాలు అవసరం కదా, అటు ఒక బ్రెత్, ఒక ఆసనము, ఈ మైండ్, ఈ రెండు కనెక్షన్ అయినప్పుడు ప్రాపర్గా బండి ముందుకు వెళ్తుంది అన్న. ఇలా ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది లెవెల్స్ ఎక్కువ ఉంటాయన్న. బట్ యోగా చేయడం వల్ల అలసిపోరు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది, ఎనర్జీ డబుల్ త్రిబుల్ అవుతా పోతూ ఉంటుంది. ఈ ఈ జిమ్ చేయడం వలన డ్రైన్ అయిపోతారు ఫుల్గా. యోగా చేసి బ్రెత్ మంచిగా తీసుకుంటాం కదా, నార్మల్ మనం తీసుకునే ఆక్సిజన్ కంటే ఎక్కువ తీసుకుంటాం. నార్మల్గా జిమ్లో చేసి బుస్సు కొడతా ఉంటారు. ఎట్లా చేస్తారు, వర్కౌట్ ప్రాపర్గా బ్రెత్ని లింక్ చేసి చేయరు. ఇక్కడ మనం బ్రెత్ని యోగాలో ఆసనం చేసేటప్పుడు, సూర్య నమస్కారాలు కానీ ఏదైనా ఫ్లో చేసేటప్పుడు ఆ బ్రెత్ అనేది లింక్ చేస్తూ చేస్తాము నిదానంగా. ఒక ఏమంటారు, ఒక గ్రేస్ఫుల్గా వెళ్తూ ఉంటుంది ఆసనాలు, ఒక ఫ్లో అనేది. దాంట్లో అట్లా కాదు కదా, హీరో మామ అని పాటలు పెడతారు, కొడతా ఉంటారు. ఇంకా బైసప్, ట్రైసప్స్ అనుకుంటా, యాప్స్ అనుకుంటా, చెస్ట్, షోల్డరు ఇవి చేస్తారు. కానీ మనకు లోయర్ బాడీ, ఆ రెండు కాళ్ళ పిల్లర్స్ని స్ట్రెంత్ చేయాలని తెలిసి ఎవరికి తెలియదు. చాలా తక్కువ మంది స్ట్రెంత్ చేస్తూ ఉంటారు ఆ పిల్లర్స్, ఆ రెండు లెగ్స్ని. రైట్ అన్న. ఇప్పుడు చూస్తే మీరు మీ జర్నీ చాలా హ్యాపీగా చెప్తున్నారు. బట్ ఇక్కడ నుండి ఏంటంటే మీ జర్నీ చాలా టఫ్ కంటెస్ట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే పూర్తిగా విజన్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు మీరు వస్తున్నప్పుడు కూడా చాలా కష్టమైంది. సో మరి ఈ ఫోన్ వాడడం ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఎందుకంటే స్టార్టింగ్ నుండి ఈ ఉండే వాళ్ళకి ఏంటంటే ట్రైనింగ్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ చిన్నప్పటి నుండే ఎలా నడాలి, ఎటు వెళ్ళాలి, లేదా ఏ ఫోన్ ఎలా వాడాలి, ఏ వస్తువుని ఎలా వాడాలి అనేది ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. మీకు అలా కాదు కదా, ఎవ్రీ ఇయర్ మీకు చేంజ్ అవుతూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఆ మొబైల్ కానీ ఎలక్ట్రానిక్స్ ఆ వస్తువులు కానీ ఎలా వాడుతున్నారు అన్న? నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. మొబైల్లో టాక్ బ్యాక్ అని ఒకటి ఉంటుంది అన్న. ఇది ఇప్పుడు ట్యాబ్ కూడా వాడుతున్నాను, దాంట్లో కూడా టాక్ బ్యాక్ అనేది ఉంటుంది. ఒకసారి ఆ ఫోన్ చూడు. ఈ మొబైల్ని, ట్యాబ్ని, ల్యాప్టాప్ కొత్తగా నేర్చుకుంటానా, దీంట్లో టాక్ బ్యాక్ అనేది ఒకటి ఉంటుంది అన్న. లైట్ ఆన్లో ఉన్నట్టున్నా. అయ్యో, ఆన్ అయిపోయింది అది బై మిస్టేక్. అట్లా టాక్ బ్యాక్ అనేది ఉంటుంది. ఆఫ్ చేశాను ఎందుకంటే డిస్టర్బ్ అవుతుందని. ఇప్పుడు ఆన్ చేస్తాను టాక్ బ్యాక్. ఇట్లా అరుస్తూ ఉంటుంది. అది ఒక సిస్టమ్ అనమాట. అది ఇట్లా అరుస్తూ ఉంటుంది. దాని ఆ వాయిస్ని విని నేను యూజ్ చేస్తూ ఉంటాను. ఇట్లా చెప్తా ఉంటుంది అది. దీన్ని బట్టి నేను యూజ్ చేస్తూ ఉంటాను అన్న. ఇవన్నీ నేర్చుకుంటాను, ఇప్పుడు నేర్చుకున్నాను ఇదంతా. ఇంకా వేరే కొంతమంది బ్లైండ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. వాళ్ళు కొంతమందికి నేను వాళ్ళ దగ్గర క్లాసెస్ తీసుకుంటా నేర్చుకుంటున్నాను అన్న. ఇప్పుడు ట్యాబ్ దేనికోసం వాడుతున్నాను? ఇది నేను ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వడానికి అన్న.
ఓ అందుకోసమే తీసుకున్నాను యూస్ చేస్తాను. ఇప్పుడు లాస్ట్ మంత్ నుంచి నేను మా సార్ ల్యాప్టాప్ కూడా అంటే మా అశోక్ సార్ ఇచ్చినాడు, ల్యాప్టాప్ అరేంజ్ చేసినాడు, ల్యాప్టాప్ కూడా నేర్చుకుంటున్నాను అన్న. ఓకే. ఇప్పుడు మొబైల్ ఎలా? మొబైల్ కూడా సేమా? సేమ్ ప్రాసెస్ అన్న ఉంటుంది, సేమ్ ప్రాసెసే ఉంటుంది. అది కూడా సేమ్ ఇట్లనే వాయిస్ ఓవర్ చెప్తా ఉంటుంది అన్న. ఇది కూడా సేమ్ టాక్ బ్యాక్, సేమ్ అది ఇది రెండు ఒకటే అన్న. ఏమంటే ఇది పాతది అయిపోయింది మొబైల్, అందుకోసం అని చెప్పేసి నేను దాంట్లోనే అన్ని వాడుతాను అనమాట. అన్నిటికీ అదే వాడతాను. ఇది ఓన్లీ ఫోన్కి మాత్రమే వాడి, అది 5G ట్యాబ్ అనమాట. దానిలో సిమ్ వేయను అనమాట, ఓన్లీ ఓకే. వైఫై. జనరల్గా మీరు అంటే ఎవ్రీ ఇయర్ మీకు అలా ఉండడం వల్ల ఫస్ట్ మీకు అందరి పిల్లల్లాగా సరదాగా మీరు ఆడుకొని తిరిగిన ఏజ్. ఓకే. సో తర్వాత ఏంటంటే అది ఆ విజన్ ఆగిపోయిన తర్వాత సో మీరు ఏమైనా అనుకున్నారా, అయ్యా ఇంకోసారి ట్రై చేద్దాం, ఇంకొక అంటే బెస్ట్ హాస్పిటల్కి వెళ్ళాలని, లేకపోతే ఇంకో దగ్గరికి నేను అన్ని చూసేసినానన్న. అది ఒక సైడ్ నుంచి ఉంటుంది. ఒక్కటేసారి బాధపడినానన్న, ఒకటేసారి బాధపడినాను. సరే ఇంకా యాక్సెప్ట్ చేశానన్న. ప్రతి హాస్పిటల్ సార్ వెళ్ళినప్పుడల్లా నాకు ఫేస్ చేస్తున్నానన్న. చేస్తారు, మళ్ళీ టెస్ట్లన్నీ చేస్తారు, రెటీనాకు అన్నీ చేస్తారు. అది రెటీనాలో యొక్క నర్వస్ సిస్టమ్ డ్రై అయిందన్న, డ్రై అవుతూ వస్తుంది ఎవ్రీ ఇయర్. ఓకే. ఈ డ్రై అవ్వడం వలన నాకు విజన్ అనేది లూజ్ అవుతూ వస్తున్నా. దీనికి ట్రీట్మెంట్ అనేది ఇంతవరకు మన భూమి మీద లేదని చెప్తాను ఈ డాక్టర్స్, రెటీనా స్పెషలిస్టులు కానీ వీళ్ళంతా. డిసీజ్ పేరు ఏంటంటే, డిసీజ్ కాదు, ఇది ఒక జెనెటిక్ ప్రాబ్లము, స్టార్ గార్డ్స్ అనేసి ప్రాబ్లం అనేది. స్టార్ గార్డ్స్ ఈ ప్రాబ్లము. సరే అని యాక్సెప్ట్ చేసిన. ఇట్లా ఈ బ్యాక్ పెయిన్ వస్తానే ఈ యోగా నేర్పిస్తా ఉన్నా. ఈ 3 months తర్వాత నాకు ఒక అవకాశం అనేది వచ్చిందన్న. నాకు ముందు ఫౌండర్ ఉంటారు కదా, ఒక ఫౌండరు, నీకు ఇది ఒకటి జాబ్ అవకాశం ఉంది, ఇట్లా నవోదయ స్కూల్లో ఒక 34,000 శాలరీ ఇస్తారు, అక్కడే ఫుడ్ బెడ్ అన్నీ, నువ్వు అక్కడే ఉండి ఏం చేయలేవు, ఇక్కడికి వచ్చేసి అక్కడికి వచ్చి ఆ స్కూల్లో ఉండి చేసుకో. పిల్లలకి ఒక 40 members పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా పారా అథ్లెట్స్ అనమాట. వాళ్ళు ఒక్కొక్క ఈవెంట్ ఉంటుంది, వాళ్ళకి నువ్వు ట్రైన్ చేయి ఒక యాజ్ ఏ పారా అథ్లెటిక్ కోచ్గా. నేను వచ్చేసినాను. కొంచెం ఆలోచించినాను, నాకు ఇష్టం లేదు ఉద్యోగం చేయడం ఫస్ట్. అరే చేయాలా, మనము బిజినెస్సే కాదు, నీకు ఉద్యోగం చేసినప్పుడే తెలుసుకుంటావు నువ్వు అని చెప్పేసి వచ్చేసి మొదలుపెట్టినాను. 2 years చేసినాను. ఆ స్టూడెంట్స్ వల్ల కొంచెం నేర్చుకున్నాను. నేను వాళ్ళకి ఏం నేర్పించినాను తెలియదు, కానీ ఆల్వేస్ మోటివేట్ చేస్తూనే ఉంటారు వాళ్ళని. కొన్నిసార్లు వాళ్ళు ఎక్కువ మోటివేట్ అయిపోతూ ఉంటారు. ఆ పిల్లలతో వర్క్ చేయడం వలన, ఆ స్కూల్లో వర్క్ చేయడం వలన పేషెన్స్ లెవెల్ అనేది చాలా పెరిగినాయన్న. ఓకే. ఆ పిల్లలతో చెప్తానే వినరు కదా వాళ్ళు. 7th class వాళ్ళు, 8th class, 9th class మనం చెప్తానే వినరు అన్న. మనమే విన్నాము, కానీ ఇంకా మనకంటే నెక్స్ట్ జనరేషన్ అది. ఆ జనరేషన్ ఆ జనరేషన్కి చాలా గ్యాప్. వాళ్ళు వినరు. ఒకసారి చెప్పాలా, 2 సార్లు చెప్పాలా, కొంచెం గదురుకొని చెప్పాలా, కొంచెం కోపాన్ని నటించాలా, ఇలాంటివన్నీ చేయాలా. అప్పుడు స్లోగా వాళ్ళ దారిలోకి వస్తారు. లేకపోతే నువ్వు 10 rounds లేరా అంటే 10 rounds లేరు, వాళ్ళు 4 rounds వేసి ఆపేస్తారు. సార్ 10 rounds అయిపోయినాయి అంటారు. నాకు తెలుసు కదా వాడు ఎన్ని rounds వేసినాడని. కొంచెం కోపం వస్తుంది, అరే అబద్ధాలు చెప్పొద్దు, ఇంకో 4 rounds వేసి అని చెప్తా. అట్లా ఇలాంటివన్నీ చిన్నటివి అవుతా ఉన్నాయి. ఇట్లా పిల్లలకి ట్రైన్ చేస్తూ ఉన్న ప్రతిసారి వాళ్ళకి కాంపిటీషన్ పిలుచుకొని వెళ్తా ఉన్నా. ఇంకా గ్వాలియర్ అంట, బెంగళూరు అంట, డెహ్రాడూన్ అంట, అట్లా వాళ్ళని పిల్లల్ని ట్రైన్ చేస్తాను, నేనే ట్రైన్ చేస్తాను. ఆ పిల్లల్లో కొంతమంది ఇంటర్నేషనల్ అథ్లెట్స్ కూడా ఉన్నారు, నేషనల్ అథ్లెట్స్ కూడా ఉన్నారు. అట్లా సరే ఒకరోజు నైట్ ఏమైపోయిందంటే నా ఫుల్గా స్లీప్ రాలేదు, థాట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ థాట్స్ ఎందుకు ఇట్లా వస్తాయని చెప్పేసి అలాగనే కొంచెము మెడిటేషన్లో కూర్చొని మెడిటేషన్ చేసుకుంటా ఉన్నా. ఇప్పుడు అర్లీ మార్నింగ్ నాకు ఒక థాట్ వచ్చిందన్న. ఒక థాట్ వచ్చింది, అరే నువ్వు ఈ ప్రపంచాన్ని చూడలేవు, ఐ కాంట్ సీ దిస్ వరల్డ్, అది నాకు తెలుసు. బట్ ఈ ప్రపంచం ఒకరోజు నిన్ను చూస్తుంది. నువ్వు ఇక్కడే ఉంటే నువ్వు అలాంటి స్థాయికి వెళ్ళలేవు. ఇదే కాంపౌండ్లో, ఇదే రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటే అవ్వదు నీకు. నువ్వు బయట స్ట్రగుల్ అయినా సరే, నువ్వు జీతం తక్కువ వచ్చినా సరే, నువ్వు జీతం రాకపోయినా సరే, నువ్వు యోగా పాత్రలోకే వెళ్ళాలా అని చెప్పి నా మైండ్లో స్ట్రాంగ్గా వచ్చేసింది. అట్లా చేసి ముందే అట్లా థాట్ వచ్చేసింది. తర్వాత బోధి స్కూల్ ఆఫ్ యోగాలో ఫౌండర్ ఉన్నారు ఒకసారి, అశోక్ సార్, ఆయనే ఫౌండరు. నాకు ఆయనే సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడు కూడా, ఏం కావాలంటే అది చేస్తుంటాడు నాకు. ఆయనకు మెసేజ్ పెట్టినాను, సేమ్ మెసేజ్ ఇదే పెట్టినా, సార్ నాకు ఇది ప్రాబ్లం అని పెడితే,
అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ ఉన్నా, ఆయన గైడెన్స్ తీసుకుంటా ఉన్నా. సరే మణికాంత్ అని చెప్పేసి ఆయన అప్పటికి మెసేజ్ రిప్లై ఇవ్వలేదు. మరుసటి రోజు మార్నింగ్ ఇచ్చినాడు. సారీ నీకు రిప్లై ఇవ్వలేకపోయినా ఆయన వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయినా అందుకోసము. సరే నువ్వు నా దగ్గరకు వచ్చేసి నేను చూసుకుంటా. నువ్వు నా దగ్గరకు వచ్చేసి నేను ఇక్కడే స్టూడియోలో నువ్వు ఇక్కడే ట్రైనింగ్ ఇద్దువు, ఇక్కడే యోగా ట్రైనింగ్ ఇద్దువు అని చెప్పేసినాడు. సరే అని కొంచెం ఆలోచించుకొని మా మదర్తో మాట్లాడి, నీ ఇష్టం నైనా, నువ్వు మా అమ్మ ఆల్వేస్ సపోర్ట్ అన్నా, నువ్వు ఏం చేస్తావు అంటే చేయనైనా నేను సపోర్ట్ చేస్తానని చెప్తుంది. మా ఫాదర్ కొంచెము పట్టించుకోడు కానీ ఏమి అంటే రెస్పాన్సిబిలిటీస్ ఏం తీసుకోడు నా ఫాదరు. మా మదర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అనమాట. ఓకే. అట్లా చేసి నువ్వు ఏం చేస్తానంటే అది చెయ్యి. నాకు ఇన్స్పిరేషన్ అనేది మా మదరే అన్న. మా మదర్ నేను పుట్టినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా మా మదర్ని. ఆ కష్టాలన్నీ చూస్తాను, మా మదర్ పడిన కష్టాలన్నీ చూస్తాను అన్న. ఫాదర్ కొంచెం మంచిగా డ్రింక్ చేస్తూ ఉండేవాడు. కొంచెం రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకునేవాడు కాదు. కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. నేను చూస్తాను ఆ సిచ్యువేషన్, ఆ ఏజ్కి నేను రియాక్ట్ అవ్వాలో లేదో కూడా తెలియదు నాకు. అలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ అన్నీ చూసినాను, మా మదర్ ఫేస్ చేసినటువన్నీ. ఆ టైంలో కూడా మా మదర్ అలాంటి సిచ్యువేషన్ కూడా మంచిగా చదివి, అర్ధరాత్రిలో లేచి చదివి, దీపం పెట్టుకొని లైట్ వేయకుండా దీపం చదివి గవర్నమెంట్ జాబ్ కొట్టిందన్న, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. అంత కష్టాలలో కూడా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసింది. నాకు మోటివేషన్ ప్రతిసారి మా మదర్ స్టోరీనే, అరే అమ్మ అయితే ఇంత కష్టపడింది కదా, నువ్వు దానిలో అర్థం కూడా కష్టపడవా అనేసి నేను ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్తూ ఉంటాను. ఒక సిచ్యువేషన్ ఏంటంటే, మా ఫాదర్ ఇంట్లో లేడు, ఏదో ఒక చిన్న గొడవ పడి వెళ్ళిపోయినాడు. గొడవ కొన్ని రోజులు లేడు అనమాట ఇంట్లో. అప్పుడు ఇంట్లో పైసలు లేవు. నాకు మా బ్రదర్ ఉన్నాడు, అన్న ఉన్నాడు. అతనికి నాకు 6-7 ఇయర్స్ ఉంటాయన్న. మా బ్రదర్కి నాకంటే ఒక 3 ఇయర్స్ పెద్ద మా బ్రదర్. ఫుల్గా ఫీవర్ వస్తాను ఇద్దరికి, ఫుల్గా ఫీవర్. ఎట్లా అంటే అంత ఎక్కువ వస్తుంది, ఏం చేసినా తగ్గలే, సిరప్ వేసినా తగ్గలే, ఏం చేసినా ట్యాబ్లెట్ వేసినా తగ్గలే. అప్పుడు మా అమ్మ దగ్గర డబ్బులు లేవు. ఎక్కడో ఎవరి దగ్గరనో డబ్బులు తీసుకొని వచ్చి మా మదరు ఆటోలో హాస్పిటల్ పిలుచుకొని వెళ్ళేదన్న. హాస్పిటల్ పిలుచుకొని వెళ్ళి అక్కడ అదే ఇంకా ఇంజక్షన్లు అవి ఇవి వేస్తారు, వేపించి ఆ రోజు ఈవినింగ్ వేపించి బయట ఇడ్లీ తినిపించి, నాకు బాగా గుర్తుందన్న. నాకు ఆ ఏజ్ ఎందుకంటే నాకు ఒక మెమరీ అది. నన్ను నేను మోటివేట్ చేసుకునేదానికి. ఇంటికి వచ్చి ఒక చిన్న పెంకుటిల్లు అన్న, ఒక 10/8 ఉంటుంది అంతే. దాని పక్కన చిన్న వాష్రూమ్ అంతే ఉంటుంది ఇల్లు. అప్పుడు సిచ్యువేషన్ అదే అన్న. అప్పుడు ఇంటి దగ్గరకు వస్తానే ట్రీట్మెంట్ అయిపోయింది, ఇంకా బయట ఇడ్లీ తిని వచ్చినాము. డోర్ ఓపెన్ చేస్తానే ఇంట్లో మా మదరు పక్కనే ఉంటా, మా మదర్ పక్కనే ఉంటా కదా, నేను పట్టుకునే ఉంటా మా మదర్కి. పైన దూలానికి ఒక పాము ఉందన్న, పెద్ద పాము. అది ఎలకలు తినడానికి వచ్చింది. ఆ పెంకుటింటి వెనకాల పెద్ద ఇది డ్రైనేజీ వాటర్ మిగిలి ఉంటుంది అనమాట. అట్లాంటి పాముని చూసి మేము ఇంకా భయపడిపోయినాము. మా మదర్ వెంటనే డోర్ వేసేసి లాక్ చేసేసి, ఏం చేయాలో అర్థం కాక, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఒక రిలేటివ్స్ ఇంటికి వెళ్ళామన్నా. ఆ రిలేటివ్స్ ఇంటికి వెళ్తే వాళ్ళు ఆ నైట్ పండుకోవడానికి ప్లేస్ ఇవ్వలేదన్న. ఆ నైట్ వాళ్ళ ఇంట్లో పండుకోవడానికి మాకు ప్లేస్ లేదు. మీకు కొంచెం ఎమోషన్ వస్తుంది. పండుకుంటే ఏమైపోతుంది అన్న, డబ్బులు ఖర్చు వస్తుంది. ఒక్కరోజు నైట్ వాళ్ళ ఇంట్లో ఏముండదులే, తొండ పీకన ఏదో ఉంటుందిలే, పోయి పనుకోపోండి అని చెప్పేసి చెప్పినారు. ఆ సిచ్యువేషను మళ్ళీ మా అమ్మ ఇంకా ఏం చేయలేక మళ్ళీ వచ్చి మళ్ళీ డోర్ ఓపెన్ చేసి సేమ్ పాము, అదే సిచ్యువేషన్, అక్కడే ఉంది పాము. పామును పైన ఉంటే కింద ఎలా పనుకుంటుంది, చిన్న రూమ్ అన్నది. అవునవును. మాకు ఆ తరమలేము ఆ పాముని, మాకు అంత ధైర్యం లేదు, చిన్నపిల్లలం కదా. ఒక దోమతెర కట్టి ఒక సైడ్కి మంచం వేసేసి ఆ దోమతెర కట్టి మమ్మల్ని ఒక కార్నర్లో పనుకోబెట్టి మా అమ్మ ఈ పాము సైడ్ పనుకొని ఆ నైట్ అంతా మా అమ్మ కళ్ళు ఓపెన్ చేసుకునే ఉండింది, దాన్ని చూస్తూ ఉండింది. నాకు తెలుసు ఆ రోజు మా అమ్మ బాధపడుతుందని నాకు తెలుసు, మా అమ్మ కంట్లో నీళ్ళు ఉన్నాయని. నాకు అప్పుడు చిన్నప్పుడు కదా నాకు విజన్ ఉండింది. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయన్న. ఆ నైట్ అంతా మా అమ్మ నిద్రపోకుండా ఆ పాముని చూస్తూనే ఉండింది. తెల్లారినాక ఆ పాము ఎక్కడికి వెళ్ళిపోయిందన్న.
అలా డబ్బులు లేనప్పుడు ఎవ్వడు మనల్ని చూడడు. డబ్బులు ఉంటేనే అని చెప్పేసి నాకు ఆ ఏజ్‌లో నాకు అర్థమైంది. అప్పటి నుంచి మా మదర్ ప్రతి కట్టెలు కొట్టింది, కట్టెలు మోసింది, ఆ ముళ్ళ కట్టెలు ఎత్తుకునింది, అవి గుచ్చుకున్నాయి, బ్లడ్ వచ్చింది. ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్ అన్న. ఎప్పుడు చెప్పలేదు, ఎవరికీ చెప్పలేదు ఇది. మా మదర్‌తో కూడా 1, 2 సార్లు డిస్కస్ చేసిన. ఇలాంటి సిచ్యువేషన్ కదమ్మా ఒకప్పుడు, ఇప్పుడు మంచిగున్నాం మనము అని చెప్పేసి. బట్ మా మదర్ ఇప్పుడు మంచి ఇల్లు కట్టుకున్నాము బికాస్ ఆఫ్ మా మదర్ అన్న. నేను నిలబడి నేనే కట్టించినాను. మా మదరే మొత్తం చేసింది. నేను నిలబడి నేను కూడా కూలి వాళ్ళతో పడి ఇటుకలు, ఇసుక, సిమెంట్ మూటలు మోసి కట్టిపిస్తున్నామన్న. ఓ మంచి చిన్న డూప్లెక్స్ లాంటిది, కింద ఒకటి పైన ఒకటి ఇల్లు తీసుకున్నాము. మా మదర్ అప్పుడు కష్టపడితే ఎప్పుడైనా ఫలితం ఉంటుందన్న. అందుకే ఆ కష్టమే. అప్పుడు ఎవరు బంధువులు మమ్మల్ని ఇంటికి కూడా పిలిచేవాళ్ళు కాదన్న. ఎవరింటికి వెళ్తా ఉన్నా మా పిన్ని వాళ్ళు, మా పిన్ని కొంచెం చూస్తూ ఉండింది. మా పిన్ని కొంచెం ఏమైనా పెడతా ఉండింది. వాళ్ళ ఇల్లు కడపలో ఉండేది, మాది రాయచోట్లో ఉండేది. వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నాం. వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక 3-4 డేస్ అక్కడే ఉండేవాళ్ళం. మిగతా బంధువులు ఎవరు, మా ఫాదర్ సైడ్ బంధువులు కానీ, మదర్ సైడ్ బంధువులు కానీ ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఇంటికి. అట్లాంటి సిచ్యువేషన్లో ఉండి, అమ్మ ఇప్పుడు మన సిచ్యువేషన్ ఇది కదా, అప్పుడు మా మదరు ఒక పూటే తిని మాకు 3 పూట్ల పెడతా ఉండింది అన్న. తిందామని చెప్తే, అరే నాకు ఆకలి లేదరా మీరు తినేసేయండి అని చెప్పి మా మదర్ ఒక పూట తినేసి, ఓకే ఏమన్నా అన్నం మిగిలిపోతే కొంచెం ఎక్కువ చేసేసి మరుసటి రోజుకి నీళ్ళు వేసి పెట్టేసి అదే కలుపుకొని తాగేసి మళ్ళీ మా అమ్మ ప్రైవేట్ స్కూళ్ళల్లో చేస్తూ ఉండింది అన్న 500 జీతానికి. అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చింది మా మదరు. సరే ఈ చిన్న ప్రాబ్లం, ఈ విజన్ ప్రాబ్లమే కదా, దేవుడైతే గొంతు ఇచ్చినాడు, ఓకల్ అయితే ఇచ్చినాడు కదా. నా ఈ శరీరానికంటే నా ఓకల్ పవర్ఫుల్ కదా నా ఈ చూపు కంటే అని చెప్పేసి అనేసి నేను ముందుకు వెళ్తానే ఉంటాను అన్న. వాట్ ఎవర్ సిచ్యువేషన్ అన్న లైఫ్లో ముందుకే వెళ్ళాలి. మనకు ఆప్షన్ లేదన్నాగా, ఆప్షన్ లేదు. ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎవడు నీకు ఏం చేయడు అన్న. గూట్లో కూర్చుంటే గువ్వకే ఎవడు విత్తనాలేడన్నా. గువ్వ కూడా, చిన్న గువ్వ పిట్ట కూడా ఆ గూట్లోంచి బయటికి రావాల్సిందే. బయటికి మనం మనుషులం అన్న, మైండ్ ఉంది, దేవుడు ఇచ్చినాడు, ప్రతి ఒక్కరికి సమానంగా ఇచ్చినాడు. ఏదో చిన్న జెనెటిక్ ప్రాబ్లం వలన అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ అందరికి దేవుడు దివ్యమైతే ఇచ్చినాడు. సూపర్ అన్న. అప్పుడప్పుడు అనుకుంటానన్న, మైండ్ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఎట్లుంటారు, పూర్తిగా డిపెండ్ అయి ఉంటారన్న వాళ్ళ పేరెంట్స్ మీద. మైండ్ ప్రాబ్లం ఉండే వాళ్ళు కాళ్ళు చేతులు లేకుండా చాలా మంది పుడుతున్నారు కదా. అంత పెద్ద నిక్కు ఊచిచ్చున్నాడు, వరల్డ్ ఫేమస్ మోటివేషన్ స్పీకర్ ఉన్నాడు, ఐడియా ఉందా అన్న? ఆయన అంత పెద్ద స్థాయికి వెళ్ళాడు. అరే నేనెందుకు వెళ్ళలేను, నీకు ఓన్లీ చిన్న ప్రాబ్లం, 2 చేతులు ఆడితే ఒక పొట్టెందుకు నిండదన్న, నిండుతుంది కదా. దేవుడు 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చినాడు, మైండ్ ఇచ్చినాడు, గొంతు ఇచ్చినాడు. మనకు ఏం లేదో కాకుండా మనకు దగ్గర ఏమి ఉందో అన్న వాటి మీద ఫోకస్ చేయాలా, ముందుకెళ్ళాలా. ఆల్వేస్ పీపుల్స్ కొంతమంది మన దగ్గర ఏం లేదు దాని మీదే ఫోకస్ చేస్తారు. మనం సంతోషంగా ఉండాలంటే అన్నీ అవసరం లేదన్న, కొన్ని ఉంటే సరిపోతాయన్న. అట్లా నా జీవితంలో ఓకే ప్రాబ్లం ఉంది అయితే కానీ ముందుకు వెళ్ళాలా. ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని గోల్స్, డ్రీమ్స్ ఉంటాయి. మీరైతే ఎక్కడ ఖాళీగా ఉండాలనుకోవట్లేదు, ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒకటి సాధించాలని చూస్తున్నారు. సో ఫైనల్గా మీ గోల్ ఏంటి? నా గోల్ అన్న, ఇప్పుడు ప్రజెంట్ నేను బోధి స్కూల్ ఆఫ్ యోగాలో నేను యాజ్ ఎ ట్రైనర్, అడ్వాన్స్డ్ యోగా ట్రైనర్గా చేస్తున్నాను అన్న. నా గోల్ ఏంటంటే, జనాలు ఎప్పుడైతే ఫిజికల్గా, మెంటల్గా ఫిట్గా ఉంటారో, హెల్తీగా ఉంటారో, అప్పుడే ఏదైనా సాధించగలమన్నా. ఇది మాత్రం నేను బలంగా నమ్ముతా. నువ్వు ఫస్ట్ మెంటల్గా, ఫిజికల్గా ఫిట్గా ఉండాలా. మనకు ప్రాపర్ ఆరోగ్యం లేకపోతే, మెంటల్ హెల్త్ లేకపోతే ఏమీ సాధించలేం కదా. అందుకోసము నాది ఎప్పుడు జనాల్ని ఇన్స్పైర్ చేయాలా. నా పర్పస్ ఏంటి, నా లైఫ్ పర్పస్ వచ్చేసి నా ద్వారా కొంతమందిని ఇన్స్పైర్ చేయాలా, వాళ్ళ లైఫ్లో చేంజ్ అనేది రావాలా. ఫైనల్గా ఒక ఇన్స్పిరేషన్ స్పీకర్ అవ్వాలా. నేను ఆల్రెడీ నా టాక్స్ ఇస్తూనే ఉంటా, అవకాశం దొరికినప్పుడల్లా ఒక ఇన్స్పిరేషన్ స్పీకర్గా నా ద్వారా, నా వల్ల కాదు, నా ద్వారా నలుగురు ఇన్స్పైర్ అయితే, ఒక్కరు మారినా సరే అన్న, నా లైఫ్ని చూసి ఒక్కరు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఫిజికల్గా యోగానో, మెంటల్ పీస్ కోసం మెడిటేషను ఏదో ఒకటి చేసి వాళ్ళ లైఫ్లో కొంచెం నా ద్వారా చేంజ్ వచ్చిందంటే నా లైఫ్
పర్పస్ అనేది మారుతుంది అన్న. నా పర్పస్ అనేది వస్తుంది అన్న. సో జనరల్గా ఇప్పుడు యోగా చేస్తున్న మీరు అన్నారు కదా, మెంటల్ పీస్ ఉండాలి, ఇలా ఉండాలంటారు. ఒక మనిషికి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? మనిషి సంతోషంగా ఉండాలి అంటే ఈ మెంటల్గా ప్లస్ ఫిజికల్గా అన్న హెల్దీగా ఉండాలి. ఫస్ట్ పాయింట్ అన్న. సెకండ్ వన్ వచ్చేసి ఇంటిమెన్సీ రిలేషన్షిప్ ఉండాలి. ఒక మంచి రిలేషన్షిప్తో కొంతమంది ఆ రిలేషన్లో మనము ప్రతిదీ మనం షేర్ చేసుకునేట్టు ఉండాలి. ఆ బాధలను కానీ సంతోషాలను కానీ అలాంటి రిలేషన్షిప్స్ ఉండాలన్న. ఖాళీ ఏందో బెడ్రూమ్లో రిలేషన్షిప్ కాదన్న. అలాంటి ప్రతి ఒక్కటి మనం షేర్ చేసుకుంటూ ఉండాలి. ఖాళీ ఇన్స్టాగ్రాము మొబైల్ పాస్వర్డ్లు కాదు, బట్ ప్రతిదీ మన బాధ కానీ కష్టం కానీ. సెకండ్ పాయింట్ అన్న. థర్డ్ వన్ వచ్చేసి ఈ ఉంటుంది కదన్న ఈ ప్రకృతి నేచర్. ఈ నేచర్లో ఒక చెట్టును చూసి వచ్చే వర్షాన్ని చూసి ఆ పక్షులను చూసి ఆస్వాదించగల ఆ దృక్పథం అనేది ఉండాలన్న. కాస్తంత కళాపోషణ ఉండాలన్న. అది లేకపోతే వేస్ట్ అన్న. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటే అది చిన్న వర్క్ కానీ పెద్ద వర్క్ కానీ హ్యాపీగా ఉండొచ్చు. ఫిఫ్త్ వన్ వచ్చేసి రోటీ కపడా और మకాన్, ఇవి నీడ్ అన్న. నేను డబ్బు మ్యాటర్ చెప్పడం లేదన్న. ఓన్లీ ఈ రోటీ కపడా మకాన్ అంటే ఏ మనిషి అయినా హ్యాపీగా ఉండొచ్చు లైఫ్లో. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఎలాంటి కష్టం వచ్చినా సరే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది అన్న. ఏదో ఒక సిచ్యువేషన్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కొంతమందికి మదర్ ఇల్లా ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి ఫాదర్ ఇల్లా ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి డాక్టర్ ఇల్లా ప్రాబ్లం ఉంటుంది. ఎవరికైనా సరే కొంతమందికి మనీ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి మెంటల్లీ ప్రాబ్లం ఉంటుంది. ఎవరికి లేవు ప్రాబ్లమ్స్ చెప్పండి అన్న. ఎవరికి లేవు చెప్పండి అన్న. బెగ్గర్ నుంచి బిలియనీర్ వరకు, చిన్న పిల్లోడి నుంచి ఓల్డ్ వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఉందన్న. బట్ మనం ప్రాబ్లమ్ని మనం ఎలా చూస్తున్నామో అది మ్యాటర్ అన్న. మన మైండ్తో ఆ ప్రాబ్లము అది ఎలా చూస్తున్నాము అనేది ప్రాబ్లం అనేది ఇంపార్టెంట్ అన్న. మనం ఎంత పెద్ద ప్రాబ్లం అన్నా సరే నువ్వు దాన్ని ఎలా ఫేస్ చేస్తున్నావు, దానికి నువ్వు కుంగిపోతున్నావా లేకపోతే ఎదుర్కొంటున్నావా ఛాలెంజ్గా తీసుకునే ఇంపార్టెంట్ అన్న. మనకు ఆ దేవుడు ఒక ప్రాబ్లం ఇచ్చినాడు అంటే ఎందుకు ఇస్తాడన్న? మన దగ్గర ఆ క్యాపబిలిటీ ఉన్నప్పుడే కదా. ఒక సిచ్యువేషన్ ఎదుర్కొన్నప్పుడే అన్న మనము ఒక రియల్ ఆ మనిషి వాల్యూ తెలుస్తుంది, ఆ మనిషి రియల్ తెలుస్తుంది. ఏదో చిన్న ప్రాబ్లం వస్తే దానికి కుంగిపోయేసి పడిపోతారు కదా, ఇలాంటి వాళ్ళందరూ కొంచెం అట్టేతారేమో. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడే తెలుస్తుంది అన్న మన రియల్ క్యారెక్టర్ ఏందో. ఓకే, అన్నీ బాగుంటే అందరూ ఉంటారన్న. కొంచెం బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడే మన పక్కన ఎవడున్నాడో వాడే రియల్ ఫ్రెండ్ అన్న, వాడే రియల్ ఆత్మ బంధువు అన్న. అండ్ ఫైనల్గా ఇదంతా బాగానే చెప్పారు, బట్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక తోడు ఉండాలంటారు. ఓకే, సో ఇప్పుడు మీ లైఫ్లో ఏంటి ఆ తోడు ఉంటారా ఎవరైనా? అంటే ఐ మీన్ వైఫ్ అని కానీ. ఓకే, ఫైనల్గా మీరు ఈ మ్యాటర్కి వచ్చినారా అన్న? ఇప్పుడు చాలామంది ఇప్పుడున్న బయట ఉన్న సిచ్యువేషన్లో కొంతమంది తెలుసు నాకు విజన్ ప్రాబ్లం ఉందని చెప్పి. అన్న మన బాడీలో ప్రాబ్లం ఉన్నప్పుడు సీరియస్గా ఎంతమంది ఎవరు లైక్ చేస్తారన్న? మనం ఎంత క్యారెక్టర్ మంచిగున్నా సరే, మనం ఎంత కొంచెం డబ్బులు సంపాదించినా సరే, అరే ఈయనకి ఏదో ప్రాబ్లం ఉంది కదా, ఎందుకు అంతే చూసేది కదా. సరే నాకు తోడు అనేది కావాలా నా లైఫ్లో ముందు కావాలి, బట్ ఆ తోడు ఎక్కడో చోటు ఉంటుంది. బట్ నాకు తగలలేదేమో, నేను చూడలేదేమో, నాకు పరిచయం అవ్వలేదేమో అనుకుంటా. కొన్నిసార్లు కొన్ని ఫ్యామిలీ చూసి అరే మ్యారేజ్ వద్దురా అనిపిస్తుంది. ఎందుకురా ఊరికినే, ఎందుకని కొన్ని ఉన్నారు కదా నా కొంతమంది ఊరికి చిరాకు పెట్టే వాళ్ళు ఉంటారు. కొంతమంది కొన్ని ఫ్యామిలీస్లో వాళ్ళు సఫర్ అవుతుంటారు కదా, వాళ్ళు చూసి ఎందుకు ఇలాంటివన్నీ చిరాకులు అవసరమా, ఉండేది ఒకటే లైఫ్, బిందాస్గా ఎంజాయ్ అంటే మరి అట్లా కాదన్న, నెగిటివ్గా కాదు. మనం ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలంటే, ఇప్పుడు వచ్చి కాశ్మీర్ వెళ్ళాలంటే వెళ్ళిపోతాను, నేను ట్రైన్ వెళ్ళిపోతాను, ఢిల్లీకి వెళ్ళిపోతాను. అది పెళ్లి చేసుకుంటే వెళ్ళగలనా?
ఈ రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతాయని కొంతమంది అంటారు. కొంతమంది ఏమని చెప్తారంటే మా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, ఇప్పుడు రెస్పాన్సిబిలిటీలు షేర్ అయితే నీకు అప్పుడు 50% రెస్పాన్సిబిలిటీలు మాత్రమే ఉంటాయి నీకు. ఇద్దరు రెస్పాన్సిబిలిటీలు సమానంగా తీసుకుంటారు. పెళ్లి బెస్ట్ అని చెప్తాడు. బట్ ఫ్రీగా మనం ఫ్రీ బర్డ్‌లాగా ఎగరలేం కదా ఆకాశంలో. అదొకటి ఉందన్న. అయితే చూద్దాం ఏమవుతుందో లైఫ్‌లో. అన్ని మలుపులు తిరుగుతూ ఉంటాయి కదన్న. బట్ వాట్ ఎవర్ సిట్యుయేషన్స్ అన్న లైఫ్ ముందుకెళ్తది. ఇది నేను నమ్ముతానన్న. ముందుకే వెళ్ళాలి అన్న. వాట్ ఎవర్ సిట్యుయేషన్ ఎవడు ఏమన్నా అనని, వాడు ఎంతన్నా బాధ పెట్టని, సమాజంలో 50% మంది మనల్ని లాగేదానికి చూస్తే 50% వాళ్ళన్నా అట్లీస్ట్ 30% అన్నా అట్లీస్ట్ 5% వాళ్ళన్నా చేయందిచ్చే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు నాకు ఎదురవుతారో ఆ దేవుడు పరిచయం చేస్తూనే ఉంటాడు. నేను ముందుకెళ్తానన్న. సూపర్ సూపర్. ఫైనల్గా నలుగురికి ఇన్స్పైర్ అయ్యి నా ద్వారా మాత్రమే, నా వల్ల కాదు, నా ద్వారా మాత్రమే వాళ్ళ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని వస్తే వాళ్ళ మైండ్ని, వాళ్ళ శరీరాన్ని, నాకు నా లైఫ్ పర్పస్ ఫుల్ఫిల్ అయిపోతుందన్న. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మణికాంత్. అండ్ థ్యాంక్ యూ అన్న. స్టోరీ అంతా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది చాలామందికి. సో ఇదే లైఫ్, ఇక్కడే ఉండిపోదాం, ఇక్కడ ఆగిపోదాం అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ పాడ్కాస్ట్ చూస్తే ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టెడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఒకటి సాధించాలి అనుకునే వాళ్ళు సాధించలేము అని ఉండిపోయే వాళ్ళకి కూడా ఈ మిమ్మల్ని చూస్తే ఒక ఇన్స్పైర్ అవుతారు. ఖచ్చితంగా మీరు ఇందాక అనేటట్లు ఒక్కరు మారినా మనకు అదొక హ్యాపీనెస్. సో ఖచ్చితంగా ఈ పాడ్కాస్ట్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి మీకు నచ్చే ఉంటుంది. సో మీకు నచ్చితే డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఇన్స్టా ఐడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. నాది ఒక క్వశ్చన్ ఉంది, నాది ఒక మిషన్ ఉందన్న. నేను పెట్టుకున్న నా పర్సనల్లీ. ఓకే. నేను ఒక 10 lakhs మందికి ఈ యోగా నేర్పించాలా, వాళ్ళ లైఫ్లో వాళ్ళకి యోగా ఫిజికల్ ఫిట్నెస్ కానీ ఆ యోగా ద్వారా తీసుకొని వచ్చి వాళ్ళ మెంటల్ పీస్ని తీసుకొని రావాలని చెప్పేసి 10 lakhs మందికి పెట్టుకున్నా. అట్లీస్ట్ నేను చనిపోయే లోపలన్నా సరే ఈ 10 lakhs మందికి మైండ్లో ఒక విత్తనాన్ని నాటెళ్ళిపోతానన్న. ఆ విత్తనం అనేది ఎప్పుడైనా మొలకెత్తుతుంది. అది నేను చనిపోయినా సరే 10 లక్షల్లో ఒక్క దగ్గరనే 10 లక్షల మందికి విత్తనం నాటుతానన్న. కంపల్సరీ ఆ విత్తనాన్ని నాటుతా. ఆ 10 లక్షల మందిలో విత్తనాలు కంపల్సరీ ఒక రోజు మొలక వస్తుంది, వాళ్ళు మొదలు పెడతారు. నాది సింపుల్ అన్న. నాది యోగా చేయాలా, పీస్గా ఉండాలా, హ్యాపీగా ఉండాలంతే. వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ బీ హ్యాపీ, అంతే అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.